మొదటిగా మొదటి భాగాన్ని పొందిదము. మొదటి భాగమును అంటే ఇద్దరు మనుషులు కాదు, కానీ ఒకే మనిషి యొక్క రెండు భాగములు అని ఆలోచనతో లేక ఉద్దేశంతో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఒకే మనిషి యొక్క రెండు భాగములు. ఒకే మనిషి యొక్క రెండు భాగములు అంటే ఆదికాండము 1వ అధ్యాయంలో ఆత్మనరుని చేశాడు దేవుడు. ఏం చేశాడు? ఆత్మనరుని చేశాడు, వాక్యనరుని చేశాడు దేవుడు. ఆయన వాక్యనరునిగా చేయకునుపు మనం ఆత్మగా ఆయనలో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యనరుని చేశాడు దేవుడు. వాక్యనరుని దేవుడు చేశాడు. అయితే ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ మొదటి అధ్యాయంలో చేసిన మనిషి మానవుడు లేక నరుడు ఎవరి పోలికలో ఉన్నాడు అంటే దేవునికి పోలికలో ఉన్నాడు, దేవునికి స్వరూపంలో ఉన్నాడు. పోలిక దేవునిదే, స్వరూపము కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టించబడిన నరుడు. అతను సృష్టించబడి ఉన్నాడు. అది భౌతికమైన శరీరము కాదు, అంటే చేతి పని ద్వారా చేయబడింది కాదు. సృష్టి అనగా ఇంగ్లీష్లో క్రియేషన్ అంటారు దాన్ని. అంటే పలుకుడు ద్వారా ఉనికిలోకి రావటం. ఎలాగండి? దేవుడు పలుకుడు ద్వారా ఉనికిలోకి రావటం. ఆయన ఎలా సృష్టించాడు సమస్త సృష్టిని అంటే పలుకుబడిన మాట ద్వారా సృష్టించాడు. పలుకుబడిన మాట అనగా దాన్నే లోగోస్ అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటన్నది? మరి ఏది పలికింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఏది పలికింది? దేవుడు పలికాడు, ఆత్మ పలికింది. అక్కడ లోగోస్ ఉనికిలోకి వచ్చింది. ఏమో ఉనికిలోకి వచ్చింది? లోగోస్ అంటే వాక్యము లేక థియోఫనీ. వాక్యము లేక థియోఫనీ. దేవునికి స్తోత్రం. అంటే ఆ మొట్టమొదటి నరుడు థియోఫనీ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 2వ అధ్యాయంలో ఇది ఆత్మనరుడు కదా. ఈ ఆత్మనరుడు దేవునికి పోలికలో దేవునికి స్వరూపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? మరలా 4వ వచనంలో మనం చదివినట్లయితే దేవుడిని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. మరి మొదటి అధ్యాయంలో చెప్పాడు కదా దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. మళ్ళా 2వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆ సృజించినటువంటి, చూసారా, లేక ఆ సృజించబడినప్పుడు వాటికి ఉత్పత్తి క్రమం ఇదే అన్నాడు. అంటే ఏ విధంగా ఉత్పత్తి అయింది ఆ సృష్టి? భూమి ఆకాశం సృజించబడినప్పుడు దాని యొక్క ఉత్పత్తి క్రమం ఏది అని అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే సృష్టి యొక్క ఉత్పత్తి ఏంటన్నది? సృష్టి యొక్క ఉత్పత్తి. అక్కడ భూమి ఆకాశం సృష్టించాడు, అవి ఎవరికి కనబడతలేదు. అవి ఎలాగున్నాయి? అదృశ్యంగా ఉన్నాయి. ఎలాగున్నాయండి అవి? అదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అదృశ్యకున్నటువంటి ఆ భూమి ఆకాశముల యొక్క సృష్టించబడిన ఉత్పత్తి యొక్క క్రమం ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే 2వ అధ్యాయంలో అవి బాహ్యంగా కనబడుతున్నాయి, రంగం మీదకి వచ్చాయి, శరీరంను దాల్చాయి. ఆకాశము భూమి మనం చూడగలిగినట్లుగా లేక తాకగలిగినట్లుగా మనకు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. సృష్టిలో ఇప్పుడు 2 భాగాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఒకటి సృష్టించబడుట, ఆ సృష్టించబడిన దానిని నిర్మించుట లేక ఉనికిలోకి తేవటం. ఏంటండి? ఉనికిలోనికి తేవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటి నరుడు సృష్టించబడ్డాడు. మొట్టమొదటి నరుడు ఏం చెప్పాడండి? మొదటి అధ్యాయంలో ఆకాశం భూమి సృష్టించబడింది. మొదటి అధ్యాయంలో నరుడు సృష్టించబడ్డాడు దేవునికి పోలికలో దేవునికి స్వరూపంలో. 2వ అధ్యాయంలో ఆ సృష్టించబడింది ఏ విధంగా తన ఉత్పత్తి క్రమం ఉన్నదో దాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే బాహ్యంగా తీసుకొస్తున్నాడు, అంటే ఉనికిలోని తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే ఆ సృష్టిని ఆయన బహిరంగపరుస్తున్నాడు.
ఉనికిలోకి తీసుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే చూసారా, మరి ఆ యొక్క భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడిని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. నేలను సేద్యపరచడానికి దేవుని స్తోత్రం. నరుడు ఎందుకు లేడు? ఆదికాండలో ఉన్నాడు కదా, మొదటి అధ్యాయంలో ఉన్నాడు కదా, నరుని సృష్టించాడు కదా. మరి ఆ నరుడు ఎలా ఉన్నాడంటే ఆత్మీయ స్థితిలో ఉన్నాడు. ఒక ఆత్మగా ఉన్నాడు. మరి ఆత్మకున్న నరుడు ఎలాగ దున్నగలడు భూమిని? ఆత్మగా ఉన్న నరుడు ఎలాగ భూమిని సేద్యపరచగలడు? నాగల బట్టి ఎలా దున్నగలడు? ఎలా విత్తనం వేయగలడు? ఎలా సేద్యపరచగలడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు నరుడు లేడు కాబట్టి మరి ఎలాగ పండాయి? అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను. దేవుడిని యెహోవా నేల మంటితో నరుడు, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నేల మంటితో నరుని నిర్మించి ఏం చేస్తున్నాడు ఆయన? నేల మంటితో ఏం చేశాడు ఆయన? నరుని అక్కడ ఏం చేశాడు? సృష్టించాడు. ఇక్కడేం చేస్తున్నాడు? నిర్మిస్తున్నాడు. నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది? నిర్మాణాన్ని తెలుగులో ఏమంటే కట్టడం అంటారు, ఇంగ్లీష్లో కన్స్ట్రక్ట్ లేక కన్స్ట్రక్షన్ అంటే కట్టడం. అంటే చేతులతో కడతాం మనం, బాహ్యంగా అది కనబడుతుంది. తయారు చేయటం. దేవుని స్తోత్రం. అక్కడ తయారు చేయలేదు, సృష్టించాడు. ఇక్కడ తయారు చేస్తున్నాడు. అంటే ఆ ఆత్మనరుడు కోసము ఒక బాహ్యమైనటువంటి శరీరాన్ని లేక భూ సంబంధమైన ఒక శరీరాన్ని లేక భూ సంబంధమైన ఒక గుడారాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? కట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? కట్టుచున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు శరీరము ఆదాము కొరకు కట్టబడుతుంది. దేవునికి మహిమ. శరీరము ఆదాము కొరకు కట్టబడుతుంది. చూసారా, ఈ ఆదాములో, ఈ కట్టబడిన శరీరంలో ఎవరు నివాసం చేస్తారంటే ఆదామే ఉంటాడు. ఇప్పుడు ఆ నివాసం చేసేటువంటి ఆత్మీయ ఆదాముకి ఆ శరీరము అది కూడా ఆదామే అయినది. అది బాహ్య శరీరము. ఏంటంటే అది బాహ్య శరీరం. అందుకని దేవుడు ఈరోజు ఆయన వధువుని దేవుడు కట్టుచున్నాడు అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యేసుక్రీస్తు యొక్క వధువుని దేవుడు ఏం చేస్తున్నాడు? కట్టుచున్నాడు. ఇది కట్టడానికి ముందు సృష్టిస్తున్నాడు. ఆయన కట్టడానికి ముందు ఏం చేస్తున్నాడండి? సృష్టిస్తున్నాడు. అందుకనే సృష్టి మరియు నిర్మాణము. సృష్టి అనేటువంటిది పలుకబడిన మాట ద్వారా పలుకుతున్నాడు ఆయన, అది ఉనికిలోకి వస్తుంది. నిర్మాణం అనేటువంటిది తన హస్తములతో చేయుచున్నాడు ఆయన, తన హస్తములతో కట్టుచున్నాడు ఆయన. అంటే రెండు విధాలుగా పనిచేస్తున్నాడు ఆయన. ఆత్మ ద్వారా సృష్టిస్తున్నాడు, తన హస్తములతో ఆయన నిర్మిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి రెండు విధాలుగా పనిచేస్తుంది ఇక్కడ. అందుకని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నరుడు ఇక్కడ లేడు. అంటే బాహ్యమైన నరుడు లేదా శరీరంతో ఉన్నటువంటి నరుడు లేడు. ఎందుకు? ఈ భూమిని, ఈ నేలను సేద్యపరచడానికి. అందుకని దేవుడు ఏం చేశాడు? నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే భూమి నుండి మట్టి తీసుకున్నాడో, ఒక రూపాన్ని చేశాడో, ఈ చేసిన రూపంలో అతనికా బొమ్మే, అతనికా జీవించట్లేదు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో చేసినటువంటి నరుని, సృష్టించిన నరుణ్ణి తీసుకుని వచ్చి ఇప్పుడు అందులో పెట్టాడు ఆయన. ఆ జీవాన్ని తీసుకొచ్చి అందులో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే జీవించు ప్రాణ అయ్యాడు. దాని గురించి ఒక వ్యక్తి ప్రశ్న వేసినప్పుడు దానికి ప్రవక్త సమాధానం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఇప్పుడు ఈ ఆదాము ఏ శరీరంలో ఉన్నాడు? ఆదాము ఎటువంటి శరీరంలో ఉన్నాడు? మహిమ శరీరంలో ఉన్నాడా? భౌతికమైన శరీరం ఉన్నాడా? ఏ శరీరంలో ఉన్నాడు? చాలామంది ఏదైనా తోటలో ఆదాము మహిమ శరీరంలో ఉన్నారనుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారండి? ఆదాము ఏదైనా తోటలో మహిమ శరీరంలో ఉన్నారనుకుంటున్నారు. మీకు తెలుసా,
మనం మహిమ శరీరాన్ని పొందుకుంటే మరలా మనం ఎన్నడూ కూడా పడిపోమనే సంగతి. మహిమ శరీరాన్ని మన మహిమ శరీరంలోకి వెళ్ళినప్పుడు మరలా మనం ఎన్నడూ పాపం చెయ్యం, ఎన్నడూ పడిపోం మనం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కాబట్టి ఆదాము అక్కడ ఏదైనా తోటలో మహిమ శరీరంలో లేడు. ఎక్కడ లేడు? మహిమ శరీరంలో లేడు. దేవుని స్తోత్రం. ఆదాము ఏదైనా తోటలో మహిమ శరీరం దాని రుజువు మనం ముందుకు వెళ్దాం. అక్కడ యేసుక్రీస్తు కూడా మనం తీసుకుందాం. ఇక్కడ ఈ ప్రశ్నకి జవాబు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఇప్పుడు ఇద్దరు మనుషులు చెప్పాడు కదా. ఇద్దరు నరులు అంటే ఇద్దరు మనుషులు అంటే ఒకటి ఆత్మనరుడు, రెండు శరీరముతో చేయబడిన నరుడు అని భావంతో చెప్తున్నాడు. నిజంగా ఇద్దరు వేరు వేరు కాదు. చూసారా? ఇద్దరు రెండు భాగాలు, ఒకే శరీరము రెండు భాగాలు. ఏంటి రెండు భాగాలు అంటే ఒకటి ఆత్మనరుడు, రెండోది శరీరంతో చేయబడిన శరీరం, మట్టితో శరీరం చేయబడిన శరీరం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు చూడండి ప్రవక్త. చూసారా? మంచిది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆది కాండము 1:26లో మొదటి భాగాన్ని పొందిదము. దేవుడు చెప్పెను మనము చేయుదము. ఇప్పుడు మనము చేయుదము. మనం అనగా మన స్వరూపమందు నరుని చేయుదము. మనం అనగా ఆయన ఎవరితోనో మాట్లాడుచున్నాడని మనము గ్రహించాలి. మరొక జీవితో ఆయన మాట్లాడుచున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మరియు వారు భూమి మీద ప్రతి జంతువును ఏలెదరు. ఆదికాండం 1వ అధ్యాయంలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మనము చేయుదుము, మన పోలుకు చెప్పున మనము చేయుదుము. చూసారా? కాబట్టి మరి వారు ఏం చేస్తున్నారు? ప్రతి జంతువును కూడా ఏలతారు అని చెప్తాడు. మీరు గమనించినట్లయితే సృష్టిలో మొట్టమొదటిగా సృజించబడినది వెలుగు. ఆ సృష్టి గుండా మీరు క్రిందికి వచ్చుచున్నట్లయితే చిట్ట చివరిగా చేయబడిన సృష్టి ఏమిటి? చిట్ట చివరిగా చేయబడిన సృష్టి ఏంటంటే ఒక మనుష్యుడు. మొట్టమొదటి దేవుడు చేసినటువంటి మొట్టమొదటి సృష్టి ఏంటో తెలుసండి? వెలుగు. అందుకే దేవుడు పలికాడు, వెలుగు కలుగును గాక అని పలికాడు ఆయన. ఏం చెప్పాడండి? వెలుగు కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయంలో పలకబడిన మొట్టమొదటి మాట అంటే దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడు. అప్పుడు వెలుగు కలిగింది అని చెప్పి అన్నాడు. మరి సృష్టిలో చివరిదేంటి? అదే అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో అదే చివరి భాగంలో చూసేట్లయితే జంతువులు చేశాడు. జంతువులు చేసిన తర్వాత చివరిగా దేవుడు మానవుడిని సృష్టించాడు. ఆయన జంతువులు సృష్టించిన తర్వాత ఏం చేశాడు? ఆయన మానవుని సృష్టించాడు. ఆయన అంటే దేవునికి సృష్టిలో చివరి సృష్టి ఏంటంటే మానవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరియు పురుషుని తర్వాత స్త్రీ తయారు చేయబడినది. ఆ తర్వాత ఏం చేశాడు? పురుషుడు తయారు చేశాడు. ఆ తర్వాత స్త్రీ తయారు చేయబడింది. మంచిది. దేవుని సృష్టిలో చివరిగా సృష్టించబడినది మానవ జీవి అనగా మనుషుడు. కానీ దేవుడు తన యొక్క మొదటి మనిషిని చేసినప్పుడు మీరు గమనించినట్లయితే ఆయన తన యొక్క పోలిక చొప్పున నరుని చేశాను, తన స్వరూపమందు సృజించాను. మరియు దేవుడు అనగా ఏమిటి? ఇప్పుడు దేవుడు అనగా ఏమిటో మనం కనుగొనగలిగినట్లయితే ఆయన ఏ రకమైన మనసును చేశానో మనము కనుగొనగలము. దేవుని స్తోత్రం. దేవుడు అంటే ఏంటో మనం కనుగొనగలిగినట్లయితే ఆయన ఏ రకమైన శరీరం చేశానో మనం కనుక్కుంటాం. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. చూసారా? ఇప్పుడు కానీ అప్పుడు అక్కడ మంటితో చేయబడిన ఏ మానవుడు లేడు. ఆదికాండం 2వ అధ్యాయము మంటితో చేయబడిన ఏ మనుషుడు లేడు 1వ అధ్యాయంలో. మరియు అప్పుడు దేవుడు నరుని నిర్మించాను. అప్పుడు 2వ అధ్యాయం నరుని నిర్మించాడు. నేలమంటి నుండి చేశాను. ఇప్పుడు దానిని మనము అనుసరించదము. ఆయన నేలమంటితో నరుని నిర్మించాను మరియు ఈ అతీతమగు ఆత్మను దానిలో ఉంచెను. ఇప్పుడు అతడు అక్కడ పడి ఉన్నాడు. నేను దాని గురించి చాలా దృశ్యములను కలిగి ఉన్నాను. ఆదాము నిలబడి ఉంటే నేను చూడగలుగుచున్నాను. ఈ మార్గంలో మనము చూద్దాం.
ఒక చెట్టు వలె నిలబడి ఉండుట. చూడండి, దేవుడే అతన్ని చేశాను. అతడు ఉండగలిగినంతగా చనిపోయిన వాని వలె ఉన్నాడు. అతని యొక్క బొటన వ్రేళ్ళు వేర్ల వలె భూమిలో నాటబడి ఉన్నవి. మరియు దేవుడు చెప్పెను, అక్కడ ఉండునుగాక, లేక ఊదెను, జీవవాయువును ఊదెను, అతని లోనికి వచ్చెను. మరియు అతడు ఎగిరిను, లేక దుమికెను. అతడు తనలోనికి వచ్చెను. అతడు తనలోనికి వచ్చాను అంటే ఆత్మ ఈ శరీరంలోనికి వచ్చింది. ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది కదా. ఆత్మ ఎవరిది? ఆదాముదే. శరీరం ఎవరిది? అది కూడా ఆదాముదే. ఇప్పుడు ఆత్మ తనలోకి వచ్చింది, తన ఆత్మ తనలోకి వచ్చింది ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ శరీరం కొరకే ఈ ఆత్మను సృష్టించాడు దేవుడు. ఈ ఆత్మ కొరకు ఈ శరీరాన్ని దేవుడు చేశాడు దేవుడు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు శరీరము ఆత్మ ఈ రెండు భాగాలు ఒక ఏకనరుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? అందుకనే ఈ ఈ ఈ ఆత్మగా ఈ ఆత్మ మరి కొన్ని సందర్భాలు దేవుడు పోల్చబడింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి ఆత్మ ఎవరంటే దేవుడే కదా. అదే ఆత్మ ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీతో మాట్లాడింది. నిజానికి ఆయన శరీరంతో ఉన్నాడు. నిజానికి ఆయన ఎలాగున్నాడండి? శరీరంతో ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు ఆమె తర్వాత ఏం గుర్తిందంటే దేవుడు ఆత్మ ఉన్నాడు అని గుర్తించింది. దేవుని స్తోత్రం. దేవుడు ఏమైనాడు? ఇప్పుడు ఆత్మ అయిన దేవుడు శరీరంతో దిగొచ్చాడు. ఆత్మ అయిన దేవుడు శరీరంతో దిగొచ్చాడని గుర్తించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నరుని సృష్టించాను, స్త్రీని గాను పురుషులను చేశాడు. ఆయన ఏమి చేసినా మీరు చూసారా? ఆయన నరుని చేశాను. ఇప్పుడు అదే మొదటి ప్రశ్న చూసారా? ఆయన వారిని సృజించాను. ఆదికాండం 1:26, ఆదికాండం 2:7 ఆయన నేలమంటుతో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాను. వ్యత్యాసం ఏమిటి? లేక పై లేఖనానికి సంబంధం ఎక్కడ ఉన్నది? మొదటి మనిషికి రెండో మనిషితో ఉన్న సంబంధం ఏంటి? దేవుని స్తోత్రం. మొదటి మనిషికి రెండో మనిషితో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ మొదటి మనిషి ఆత్మస్వరూపి, రెండో మనిషి శరీరము, భౌతిక రూపం. ఈ మొదటి మనిషికి రెండో మనిషికి ఉన్న సంబంధం ఏంటంటే ఇక్కడ తేడా గమనించండి. చూసారా? 5 జ్ఞానేంద్రముల ద్వారా ప్రత్యక్షపరచబడిన రెండో మనిషే ఆ మొదటి మనిషి అయి ఉన్నాడు. అంటే మొదటి మనిషి దేవునికి స్వరూపంలో ఉన్నాడు, దేవునికి పోలికలు ఉన్నాడు. అంటే మొదటి మనిషికి క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణలక్షణాలు ఏంటంటే, ఆ ఆత్మ నరుని యొక్క గుణలక్షణం ఏంటంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక రెండో మనిషి ఉన్నాడు అంటే భౌతికమైనటువంటి మనిషి. చూసారా? ఈ మనిషి ఏంటంటే ఇతని యొక్క గుణలక్షణం ఏంటంటే 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు. ఈ భౌతిక నరునికి, ఈ బాహ్య శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ బాహ్య శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు. ఈ లోపల ఉన్నటువంటి మనిషికి ఉన్న లక్షణాలు ఏంటంటే దేవునికి పోలిక, దేవునికి స్వరూపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి పోలిక, దేవునికి స్వరూపము. ఈ బాహ్య మట్టితో చేయబడినటువంటి ఈ బాహ్య నరునికున్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏంటంటే చూసిన 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు. ఏంటి 5 జ్ఞానేంద్రియాలు? వాసన చూచుట, కంటితో చూచుట, నోటితో మాట్లాడుట, ఆ చెవితో వినుట, శరీరంతో స్పర్శించుట. ఈ 5 జ్ఞానేంద్రియాలు. చూసారా? ఈ ఇద్దరు మనసులు కూడా వ్యత్యాసం చూడండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ 5 జ్ఞానేంద్రుల ద్వారా 5 జ్ఞానేంద్రుల ద్వారా ప్రత్యక్షపరచబడిన రెండో మనిషే ఆ మొదటి మనిషి అయి ఉన్నాడు. అర్థమైందండి? అంటే ఆ మొదటి మనిషికి ఈ జ్ఞానేంద్రులతో కూడిన ఈ మనిషి శరీరం అయి ఉన్నాడు. చూసారా? మీరు ఆ విధంగా మీ హస్తములతో దేవుని తాకలేరు. ఎలాగా? దేవుడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి, లేక ఆదాము ఆత్మగా ఉన్నాడు కాబట్టి, ఆత్మగా ఉన్నటువంటి ఆ నరుణ్ణి మీ హస్తములతో మీరు తాకలేరు. ఆత్మగా ఉన్నటువంటి దేవుణ్ణి మీ హస్తములతో మీరు తాకలేరు. దేవుడు ఆత్మ అయినాడు. దేవుడు ఏమైనాడండి? ఆత్మ అయినాడు. మరి ఆత్మైన దేవుణ్ణి శరీరంతో మనం ఎలా తాకగలుగుతాం మనం? అందుకే దేవుడు కూడా శరీరధారి కావాల్సి వచ్చింది. అందుకని దేవుడు కూడా శరీరధారి
అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం కాబట్టి. కాబట్టి ఆత్మనరుడిని తాకలేం మనం చేతులతో. ఇప్పుడు ఇప్పుడు ఆత్మనరుడిని చేతులతో తాగాలంటే ఇప్పుడు ఆ ఆత్మనరుడు కూడా మన వల్లే సరిధర అవ్వాలి. అంటే ఆత్మనరుడు సరిధర అవ్వాలి అంటే 5 పంచేంద్రియాలు కలిగి ఉండాలి. స్పర్శ కలిగి ఉండాలి, కన్నుతో చూడగలిగినట్లుగా ఉండాలి, నోటితో మాట్లాడగలిగినట్లుగా ఉండాలి, వాసన చూసివాడు ఉండాలి. అందుకని ఇప్పుడు చూసారా, మరి ఇక్కడ మీరు ఆ విధంగా మీ హస్తములతో దేవుడిని తాకలేరు, మీ నేత్రములతో దేవుడిని చూడలేరు. మీరు ఆ విధంగా చేయుటకు దేవుడు దానిని మీకు అనుగ్రహించలేదు. దేవుని స్తోత్రం. ఎందుకు? దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆత్మస్వరూపి. అదే ఆయన క్యారెక్టరిస్టిక్, అదే ఆయన స్వరూపము. కాబట్టి ఆదాము దేవుడు ఏ విధంగా ఆత్మనరుడుకున్నాడో ఆదాము కూడా ఆత్మనరుడుగా ఉన్నాడు. దేవుడు ఏ విధంగా ఆత్మ ఉన్నాడో ఆదాము కూడా ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మగా ఉన్న దేవుడిని తాకలేం మనం మన చేతులతో, ఆత్మగా ఉన్న దేవుడిని చూడలేము మనం, ఆత్మగా ఉన్న ఆదాముని చూడలేము, ఆత్మగా ఉన్నటువంటి ఆదామును మనం తాకలేము. దేవుని స్తోత్రం. అందుకని ఇప్పుడు ఈ ఆత్మనరుడికి ఏం కావాలంటే ఒక పంచేంద్రియములతో కూడినటువంటి శరీరం కావాలి, దేవుని భౌతికమైన శరీరం కావాలా. అందుకని 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ శరీరాన్ని ఇచ్చాడు, అది చేయబడింది. ఈ శరీరానికి 5 పంచేంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ శరీరము జీవించగలుగుతుంది, లేకపోతే గుర్తించబడుతుంది. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ప్రియులారా, ఆదాము మరియు హవ్వలు స్వచ్ఛమైన వారు. దేవుడు ఆదామును నేలధూళితో నుండి నిర్మించి ఉన్నాడు. పిమ్మట అతని ఇది ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మానవుడు ఆ శరీరంలోనికి వచ్చినప్పుడు అతడు సమస్త చేపలు మరియు పక్షులు మరియు భూజంతువుల మీద అధికారం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అధికారం ఎక్కడిచ్చాడు? అధికారం నిజం దేనికున్నది? ఈ శరీరానికి లేదు అధికారం. నా మాట మీకు అర్థమవుతుందండి? 2వ అధ్యాయము 7వ వచనంలో చేయబడినటువంటి శరీరానికి అధికారం లేదు. 2వ అధ్యాయము 7వ వచనంలో చేయబడిన శరీరానికి, అంటే ఈ భౌతికమైన శరీరానికి అధికారము లేదు. ఇది గుర్తించాలి. మొట్టమొదట ఇది గుర్తించాల. ఈ శరీరానికి అధికారం లేదు. నిజానికి శరీరంలో పాపం లేదు. ఆదాము శరీరంలో పాపం ఉన్నదా? లేదే. దేవుడే నేలను మట్టి తీశాడు, నరుని చేశాడు, ఆదామును చేశాడు. ఆదాములో ఎటువంటి పాపము లేదు, ఎందుకంటే తల్లి గర్భం ద్వారా పుట్టలేదు అతను, దేవుడే చేశాడు. ఆదాముని మట్టిని తీసినప్పుడు అప్పటికి పాపం భూమి మీద లేదు. ఉందంటారా? లేదు. పోనీ అది భూమి నుండి తీయబడిన మట్టి కాబట్టి, భూమి ఆల్రెడీ శపించబడింది కాబట్టి, మరి శపించబడిన దాంట్లో నుండి ఆదాము చేయబడ్డాడు కాబట్టి ఈ ఆదాము కూడా శపించబడి ఉన్నాడు అనేదానికి అవకాశము లేదు. అప్పటికి భూమి శపించబడలేదు. శపించబడిందా? జాగ్రత్తగా గమనించండి. నేను ఎక్కువసేపు చెప్పను కానీ దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకి వాక్యము మనకు ఏదో నేర్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి శపించబడిన భూమిలో నుండి మట్టి తీసుకోలేదు ఆయన. శపించబడిన భూమిలో నుండి మట్టి తీసుకోలేదు. అలాగే పాపం ద్వారా జన్మించిన వాడు కాడు, తల్లిదండ్రులకి కలయిక ద్వారా జన్మించిన వాడు కాడు. కాబట్టి ఇప్పుడు ఆదామిక శరీరము పవిత్రమైనది, ఆదామిక శరీరము పరిశుద్ధమైనది. ఆ శరీరంలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి పాపం లేదు. ఎటువంటి పాపం లేకపోయినా ఆ శరీరానికి అధికారం లేదు. ఎటువంటి పాపం లేకపోయినా ఆ శరీరానికి ఎటువంటి అధికారము లేదు. ఎందుకంటే దేవుడు అధికారము ఏ శరీరానికి ఇచ్చాడంటే, ఆదికాండం 1వ అధ్యాయములో దేవుని యొక్క పలుకబడిన మాట ద్వారా సృష్టించబడినటువంటి ఆదాముకి లేక శరీరానికి ఆ అధికారం దేవుడిచ్చాడు. అంటే 1వ అధ్యాయంలో ఉన్నటువంటి నరుడే దేవుడిచ్చే అధికారం కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవునికి పోలికలో దేవునికి స్వరూపులు ఉన్నాడు. ఈ దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఈ నరుడు సమస్తమైన అధికారం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? సమస్తమైన అధికారం కలిగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని వలె అతను కూడా సృష్టించగలడు. దేవుని వలె అతను కూడా సృష్టించగలడు. దేవుని వలె అతను కూడా మాట్లాడగలడు. దేవుని వలె అతను కూడా కార్యాలు చేయగలడు. దేవుని వలె అతను అన్ని చేయగలడు. కానీ ఒక అదృశ్యమైన దాన్ని మాత్రం చేయగలడు. దేవుని స్తోత్రం.
అంటే అన్ని అదృశ్యమైనది కూడా చేయగలడు. కాబట్టి ఈ అధికారము మొదటి అధ్యాయం ఉన్నటువంటి నరునికి మాత్రమే ఉంది. రెండో అధ్యాయం ఉన్నటువంటి నరునికి అధికారం లేదు. అతను ఈ లోకంలో గుర్తించబడ్డానికి, బాహ్యంగా గుర్తించబడ్డానికి, ఈ ప్రపంచంతో అనుసంధానం చేయబడ్డానికి, ఈ ప్రపంచంలో జీవించడానికి అతనికి బాహ్యమైన పంచేంద్రియాలు ఇచ్చాడు తప్ప అధికారం మాత్రం లేదు. అంటే అధికారం రెండవ అధ్యాయం ఉన్నటువంటి ఆ శరీరము, భౌతికమైన శరీరము ఎటువంటి అధికారమును కలిగి లేదు. ఎటువంటి అధికారము దేవుడు అతనికి ఇవ్వలేదు. కేవలము మొదటి అధ్యాయంలో సృష్టించబడిన నరుడికి మాత్రమే సమస్తమైన అధికారము ఇచ్చాడు. అతను దేవుని పోలిన వాడై ఉన్నాడు, దేవునికి స్వరూపం ఉన్నాడు. ఇది ఎందుకు క్లియర్ చెప్తానంటే, ఇది యేసుప్రభు దగ్గర తీసుకెళ్తాను, అలాగే మన దగ్గర కూడా తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. అందుకని అతనికి ఎటువంటి అధికారం లేదు. కాబట్టి మానవుడు ఆ శరీరంలోనికి వచ్చినప్పుడు అతను సమస్త చేపలు మరియు పక్షులు మరియు భూ సంబంధ జంతువుల మీద అధికారం కలిగి ఉన్నాడు. మరియు ఇప్పుడు అక్కడ నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే అక్కడ నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఆయన పురుషుని స్త్రీని చేశాను. అప్పుడు దేవుడు నేల మంటి నుండి నరుని నిర్మించాను. ఆయన వానికి చింపాంజీ వంటి చేతులిచ్చాను, ఎలుగుబంటి వంటి పాదములు ఇచ్చాను. ఆయన వానిని తన స్వరూపముగా చేశాను. మరియు ఈ భౌతిక దేహము జంతు జీవం యొక్క స్వరూపంలో ఉన్నది, మరియు అది అదే పదార్థం నుండి తయారు చేయబడి ఉన్నది. మీ యొక్క శరీరము గుర్రం వలె లేక ఒక కుక్క వలె లేక అటువంటి ఏదైనా సరిగా అదే పదార్థముతో చేయబడితే అది కాల్షియము, పొటాషు, పెట్రోలియము, విశ్వమునకు చెందిన వెలుగు నుండి చేయబడినది. మీరు కేవలము సమస్త శరీరాలు అదే విధముగా అదే శరీరము కాదు, వ్యత్యాసమైన శరీరము. అయితే ఈ నేల మంటి నుండి చేయబడిన. అయితే జంతువుకి మనిషికి మధ్య భేదం ఏమనగా, దేవుడు మానవుల్లో ఆత్మ ఉంచెను, మరియు జంతువులో ఆయన ఆత్మను ఉంచలేదు. అనగా మానవుల్లో ఉన్న ఆత్మ థియోఫనీ అయ్యున్నది. నేను ఈ పాఠమును ఎప్పటికీ పొందలేను, అయితే నేను పొందవలసి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. మొదటి నరుడు ఆత్మనరుడు, అతనికి సమస్త అధికారం ఇవ్వబడింది. అతను ఏదైనా సృష్టించగలడు, అది దేవునికి పోలిక. రెండవ నరుడు ఏదైతున్నాడో శరీరం, భౌతికమైన శరీరం, రెండో అధ్యాయంలో ఉన్న శరీరం ఉందో దానికి ఏ అధికారం ఇవ్వలేదు. అసలు దాని స్వరూపం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని స్వరూపమే వేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమస్త జంతువులను, సమస్తమైనటువంటి దానిని ప్రాకు జీవులను ఏలడానికి దేవుడు ఏం చేశాడంటే, ఆయన అధికారం ఇచ్చాడు. అయితే ఈ భూమిని మట్టిని తీసుకున్నప్పుడు ఆ చేతులు కానీ, ఆ కాళ్ళు కానీ, ఆ ముక్కు కానీ, ఆ నోరు కానీ, ఇవన్నీ కూడా ఏ రూపాన్ని కలిగి ఉన్నాయంటే జంతువు యొక్క రూపాన్ని కలిగి ఉన్నాయన్నాడు ప్రవక్త. ఏ రూపం అండి? జంతువు యొక్క రూపాన్ని కలిగి ఉన్నవి. జంతువు యొక్క రూపాన్ని కలిగి ఉన్నవి. ఈ చేతులు చింపాంజీ చేతులు లాంటివి. ఈ కాళ్ళు, ఈ బాహ్య శరీరం అంతా కూడా జంతు రూపం. ఇది బాహ్య శరీరం అంతా కూడా జంతు స్వరూపము. లోపల శరీరము ఆత్మ. ఆ ఆత్మ దేవుడి స్వరూపము. ఆత్మ దేవుడి స్వరూపము. ఈ శరీరము, ఈ మట్టితో చేయబడిన శరీరము జంతు రూపమైనది. ఈ జంతు రూపానికి 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. దేవునికి రూపానికి దేవుని స్తోత్రం అధికారం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే, జంతువుని మనల్ని చూస్తే ఎటువంటి వ్యత్యాసం ఉండదు. జంతువు మనం కూడా ఒకేలాగా ఉంటాం. అంటే జంతువు 4 కాళ్ళతో నడుస్తుంది, కానీ చింపాంజీ ఎలా నడుస్తుంది? మనిషి కోతి నుండి వచ్చాడు అనేటువంటి సిద్ధాంతం ఎందుకు వచ్చిందంటే, ఈ సిద్ధాంతం ఎవరు పెట్టారు? మనిషి కోతి నుండి పరిణామం చెందాడు అని ఎందుకు చెప్పగలిగాడంటే, ఈ శరీరము చింపాంజీ శరీరం లాంటిదని చెప్పాడు ప్రవక్త. ఈ చింపాంజీ శరీరమే లేకపోతే కోతే అలాగ పరిణామం చెంది చివరికి అందమైన రూపం వచ్చిందని చెప్పేసి ఈ డార్విన్ అనేటువంటి వ్యక్తి దాన్ని చెప్పాడు.
నిజానికి అంటే అతను అలా చెప్పడానికి కొంచెం కారణం ఉండొచ్చేమో, కానీ ఆ సిద్ధాంతం అయితే మాత్రం తప్పు. ఎందుకంటే దేవుని సృష్టిలోనే ఆ చింపాంజీయే, మనిషే. చింపాంజీ నుండి మనిషిగా అతను మారలేదు. చింపాంజీ నుండి మనిషిగా మారలేదు, ఆయన మనిషిగా మారలేదు. కాబట్టి దేవుని సృష్టిలో చింపాంజీయే, మనిషే. కానీ ఈ మనిషి చింపాంజీ స్వరూపంలో చేపట్టాడు కాబట్టి, దేవుడు చేశాడు కాబట్టి, అంటే చింపాంజీ లాంటి కాళ్ళు, చింపాంజీ లాంటి చేతులు, చింపాంజీ లాంటి శరీర రూపం ఇచ్చాడు కాబట్టి, ఈ డార్విన్ ఏమనుకుంటే చూసారా, మనిషి చింపాంజీ ద్వారా పరిణామం చెంది ఇప్పుడు ఇలాగ అందమైన రూపాన్ని సంతరించుకున్నాడు అని చెప్తున్నాడు అతను. దేవుని స్తోత్రం. కాబట్టి కాదు చింపాంజీయే, మనిషే. కానీ ఈ మనిషి యొక్క రూపం జంతువు యొక్క రూపం లాంటిది. ఈ మనిషి యొక్క రూపం జంతువు యొక్క రూపమే. ఆ రూపం ఈ రూపం ఒకటే, వ్యత్యాసం లేదు. దానికి 2 చేతులు ఉన్నాయి, మనకి 2 చేతులు ఉన్నాయి. దానికి 2 కాళ్ళు ఉన్నాయి, మనకి 2 కాళ్ళు ఉన్నాయి. దానికి నోరు ఉంది, మనకు నోరు ఉంది. దానికి 2 కళ్ళు ఉన్నాయి, మనకు 2 కళ్ళు ఉన్నాయి. ఎటువంటి రూపంలో ఎటువంటి వ్యత్యాసము లేదు. ఆ జంతు రూపాన్ని ఇచ్చాడు. అంటే ఆదికాండము 2వ అధ్యాయంలో చేయబడిన నరుడు జంతు యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో చేయబడిన నరుడు జంతు యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చేయబడిన సృష్టించిన నరుడు దేవుని యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క రూపాన్ని ఈ జంతు యొక్క రూపంలో పెట్టాడు ఆయన. అంటే ఆత్మ నరుణ్ణి ఈ శరీరంలో పెట్టాడు. ఇప్పుడు ఆత్మ శరీరం ఒకటైంది. ఏమైంది? ఈ ఆత్మ శరీరం ఒకటైంది. ఇప్పుడు ఏదైతే పరిపాలించేది లేక ఏదైతే అధికారం కలిగి ఉన్నదో అది ఈ ఆదాము శరీరం కాదు, కానీ ఈ ఆదాము యొక్క శరీరంలో పెట్టబడింది. అర్థమైందండి? ఈ లోపల ఉన్నటువంటి శరీరానికి, లోపల ఉన్న ఆత్మ నరుడికే ఆ అధికారం కలిగి ఉన్నాడు. ఈ బాహ్యమైన నరుడు ఆ అధికారం కలిగి ఉండలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మనది ఏ రూపము? జంతువు యొక్క రూపము. ప్రవక్త ఏం చెప్పారంటే, ఎలుగుబంటిని చూసారా, ఎలుగుబంటిని ఇలా చేతులు కట్టేసి దాన్ని ఎలగట్టి, లేకపోతే ఇలా తిరిగేసి ఎలగట్టి దాని చర్మాన్ని ఒలిచేసారనుకోండి. ఒక ఆడ ఎలుగుబంటి ఉందనుకోండి, ఆడ ఎలుగుబంటిని అలా ఎలగట్టేసి దాని చర్మాన్ని కిందకు ఒలిచేసాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఒక స్త్రీలా ఉంటుంది అన్నాడు ఆయన. ఎలా ఉంటుందంటే అండి, స్త్రీలా ఉంటుంది అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, ఈ చర్మం ఒలిచేస్తే ఆ ఎలుగుబంటి చర్మం తీసాం అనుకోండి, అది మాంసం ఉంటుంది కదా. అంటే షేప్ గురించి మాట, ఆ షేప్ అంతా కూడా కాళ్ళు, చేతులు, ముఖము, ఆ యొక్క రొమ్ములు ఇవన్నీ కలిపి ఎలా ఉంటుందంటే స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఒక ఆడది ఏ విధంగా ఉంటుందో ఆ రూపంలో ఉంటుందని చెప్తున్నాడు. ఎందుకంటే చూసారా, జంతువులు చేసినటువంటి అదే దాంతో దేవుడు నరులు కూడా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇది జంతు రూపం అనేది. దీనికి ఎటువంటి అధికారము లేదు. అందుకే యేసు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, చేసేది నేను కాదు, నా తండ్రి నాలోనే చేస్తున్నాడు అన్నాడు ఆయన. నేను ఏదైతే అద్భుతాలు చేస్తున్నానో, ఏదైతే ఆశ్చర్యాలు చేస్తున్నానో, ఎవరైతే బ్రతికిస్తున్నానో అది నేను కాదు, ఆయన, నా తండ్రి నాలోనే చేస్తూ ఉన్నాడు. ఆయన చూసేది నేది కాదు, నా కన్నుల్లో ఉండి ఆయన చూస్తున్నాడు. మాట్లాడేది నేది కాదు, నా నోటి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వివేచన కలిగి ఉండాలి మనం, ఇది ఎరిగి ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అధికారం ఎవరికైంది? ఆ చూసే అధికారము, మాట్లాడే అధికారము, అద్భుతాలు చేసే అధికారము ఎవరు కలిగి ఉన్నారంటే ఆ యేసులో ఉన్నవాడు కలిగి ఉన్నాడు. ఆయనే దేవుడు అయి ఉన్నాడు. అదే ఆ దేవునికి ఆత్మ అయినది. అయితే ఇప్పుడు ఏంటి? ఆ ఆత్మ యేసులో ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు మానవుడు ఏకమయ్యారు. ఇప్పుడు యేసు ఏ రూపంలో ఉన్నాడు? ఏదైనా తోటలో ఆదాము ఏ రూపంలో ఉన్నాడో యేసు కూడా అదే రూపంలో ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము ఏ శరీరాన్ని కలిగి ఉన్నాడో యేసు కూడా అదే శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము ఎటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నాడో యేసు కూడా అదే జ్ఞానేంద్రియం కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా అంతే. మనము కూడా ఈ శరీరానికి ఎటువంటి అధికారం లేదు, యేసుకి శరీరానికి ఎటువంటి అధికారం లేదు, ఆదాముకి శరీరానికి ఎటువంటి అధికారం లేదు. కానీ ఆదాములో ఉన్న ఆదాముకి అధికారం ఉంది, యేసులో ఉన్న దేవునికి అధికారం ఉంది. ఒకవేళ నీవు కూడా అదే దేవుడిని కలిగి ఉన్నట్లయితే, దేవుని స్తోత్రం, నీలో ఉన్న దేవునికి అదే అధికారం కలిగి ఉంటాడు. అందుకే ఈరోజు మనం ఎందుకు తిరిగి జన్మించాలంటే దీనికోసమే తిరిగి జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆదాము మహిమ శరీరంలో లేడు. ఈ భౌతిక శరీరం మహిమ శరీరం కాదు.
చూస్తారా, యేసు కూడా ఆదాము మహిమ శరీరంలో లేనట్లయితే యేసు కూడా మహిమ శరీరంలో లేడు. యేసు కూడా ఏం లేడు, మహిమ శరీరంలో లేడు. దేవుని స్తోత్రం. ఒకవేళ యేసు మహిమ శరీరంలో ఉన్నట్లయితే ఆయన మరణం తర్వాత పొందుకునే శరీరం ఏంటి? ఏ శరీరం బలిపెట్టబడింది సింహాసనం ఉంది? ఇప్పుడు మహిమ శరీరం బలిపెట్టబడి ఉంది అంటే పరలోకంలో ఉంది. మరి పరలోకంలో మహిమ శరీరం ఉన్నప్పుడు మరి భూమి మీద ఏ శరీరంతో ఉన్నాడు ఆయన? అది మహిమ శరీరం కాదు, అది భౌతికమైన శరీరము. ఏ శరీరం అది? భౌతికమైన శరీరము. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? జంతువులకి మానవుకి మధ్య ఉన్న భేదం ఏంటంటే దేవుడు మానవులో ఆత్మను ఉంచాడు, మరియు జంతువులో ఆయన ఆత్మను ఉంచలేదు. ఇప్పుడు ఈ శరీరం అయితే జంతువుకి మనకి ఎటువంటి వ్యత్యాసము లేదు. మరి ఏంటి వ్యత్యాసం అంటే జంతువులో ఆత్మ పెట్టలేదు దేవుడు, మనలో దేవుడు ఆత్మను ఉంచాడు. ఏ ఆత్మ ఉంచాడు? ముందుగా సృష్టించినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది దేవుని ఆత్మ ద్వారా సృష్టించబడిన మన ఆత్మ. ఆ ఆత్మను దేవుడు మనలో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు జంతువులను మనల్ని వేరు చేసేది ఆత్మ వేరు చేస్తుంది. ఇప్పుడు నరుడు ఆత్మను కలిగి ఉన్నాడు, జంతువు ఆత్మ కలిగి లేదు. చూసారా? కానీ జంతువు శరీరం మనిషి యొక్క శరీరం ఒకటే. కానీ వ్యత్యాసం ఏంటంటే మన లోపల దేవుని ఆత్మ ఉంది, జంతువులో దేవుని ఆత్మ లేదు. జంతువులు ఏం లేదు, దేవునికి ఆత్మ లేదు. చూసారా? కాబట్టి ఆయన ఆత్మను ఉంచలేదు. ఏలనగా మానవుల్లో ఉన్న ఆత్మ ఈ మానవుల్లో ఆదాములో పెట్టబడిన ఆత్మ అంటే 1వ అధ్యాయంలో చేయబడిన ఆ యొక్క నరుడు థియోఫనీ అయి ఉన్నాడు. ఏమైనాడండి? ఆ ఆత్మే థియోఫనీ. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టించబడినటువంటి ఆ ఆత్మ ఎవరంటే థియోఫనీ అయి ఉన్నాడు. థియోఫనీ అనగా అర్థం ఏంటంటే వాక్య శరీరము. థియోఫనీ అంటే ఏంటండి? అది దేవుని యొక్క రూపము, అది దేవునికి శరీరము. దేవునికి శరీరం ఏంటి అని ప్రవక్త అడిగినప్పుడు దేవునికి శరీరం ఏంటంటే వాక్య శరీరం అని చెప్పాడు ఆయన. దేవునికి శరీరం ఏంటండి? వాక్య శరీరమే దేవునికి శరీరం. అది దేవునికి రూపం. ఇప్పుడు దేవునికి రూపాన్ని దేవుడు సృష్టించిన ముందు ఆదాము కొరకు దేవుడు అతను నరు అని చెప్పాడు, ఆదాము అని చెప్పాడు. చూసారా? ఇప్పుడు ఈ థియోఫనీ దేవుడు ఏంటంటే 2వ అధ్యాయంలో ఆ నరుల్లో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ థియోఫనీయే సర్వ అధికారము కలిగినదే ఉన్నది. ఈ థియోఫనీయే సర్వ అధికారము కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. చూసారా? ఇది వాక్యమైనది. థియోఫనీ ఏమైనదండి? వాక్యమైనది. ఇప్పుడు వాక్యము అక్కడ మానవ శరీరంలో పెట్టబడింది. వాక్యం మానవ శరీరంలో, కానీ ఆ పెట్టబడిన శరీరంలో ఎటువంటి పాపం లేదు. పెట్టబడిన శరీరంలో అంటే ఆదాములో ఎటువంటి పాపము లేదు. ఆదాములో ఎటువంటి పాపము లేదు. జాగ్రత్తగా గమనించండి. చూసారా? ఇప్పుడు ఆదాములో చూసారా అంటే వాక్యము శరీరంలో పెట్టబడింది. శరీరంలో పెట్టబడింది. ఇది పాపం లేనిది. ఏం లేనిది? ఇది ఇందులో పాపం లేదు. ఆదాములో పాపం లేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ 2వ చూసినట్లయితే ఇప్పుడు మళ్ళా వాక్యము యేసుక్రీస్తులో పెట్టబడింది. యేసులో పెట్టబడింది. ఈ శరీరంలో కూడా పాపం లేదు. ఏం లేదు? ఆదాము శరీరంలో పాపం లేదు, యేసు శరీరంలో కూడా పాపం లేదు. యేసు శరీరంలో కూడా పాపము లేదు. ఇప్పుడు 3వది మనమైనాం. 3వది ఏంటండి? మనమైనాం. చూసారా? మనము అంటే మనిషి. దేవుని స్తోత్రం. అంటే మనం అంటే మరి ఇక్కడ కూడా మనమే కదా. ఈ శరీరం మనదే కదా, ఇది కూడా మనదే కదా. మరి ఇక్కడ ఏంటి మరి? చూసారా? ఇక్కడ వాక్యం లేదు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వాక్యం లేదు. ఇక్కడ ఎందుకంటే ప్రవక్త ఒక వర్తమానం ఏం చెప్పారంటే ఈ మెల్కీసెదెకు ఎవరైనా వర్తమానం చెప్పారు. ఏం చెప్పారంటే దేవుడు దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు యేసుక్రీస్తు వాక్యము అంటే థియోఫనీ శరీరం దాల్చింది. ఇక్కడ ఆత్మ శరీరం దాల్చింది. ఈ ఆత్మ థియోఫనీ కూడా చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ మనం చేసినప్పుడు చూసారా అంటే ఆదాము అవ్వ పడిపోయిన తర్వాత ఆదాము కూడా పడిపోయిన తర్వాత
అంటే ఈ దేహం పడిపోయింది, ఈ శరీరం పడిపోయింది. అప్పుడు ఈ శరీరం పడిపోయిన తర్వాత తల్లి గర్భం ద్వారా పుట్టడం పట్టింది. ఈ తల్లి గర్భం ద్వారా పాపం ద్వారా పుట్టింది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరము ఏదైనా తోటలో దేవుడు చేసిన ఆదాము శరీరంలో లేదు. ఇప్పుడు మరీ గర్భం ద్వారా పుట్టినటువంటి యేసు శరీరంలో లేదు. రూపం అదే కలిగి ఉన్నది, రూపం అదే, కానీ అటువంటి పవిత్రత లేదు. ఈ శరీరం పాపంలో జన్మించలేదు, ఈ శరీరం పాపం జన్మించలేదు, కానీ మనం మాత్రం పాపంలో జన్మించాం. మనం మాత్రం ఎలా జన్మించాం? పాపంలో జన్మించాం. పాపంలో జన్మించాం కాబట్టి వాక్యం నేరుగా ఇందులో పెట్టబడదు. వాక్యం నేరుగా థియోఫనీ నేరుగా ఇందులో పెట్టబడదు. దేవుని స్తోత్రం. అందుకే ప్రవక్త చెప్పాడంటే, ఈ మెల్కీసెదెకు ఎవరైనా వర్తమానం చెప్పాడంటే, మనము యేసు థియోఫనీ అంటే వాక్యము శరీరమైంది, అంటే ఆ థియోఫనీ శరీరమైంది. కానీ మన విషయంలో అయితే అలా కాదు. మనము థియోఫనీని దాటి, మన ఆత్మ థియోఫనీని దాటి ఎక్కడికి వస్తుందంటే ఈ పాపం శరీరంలోకి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మన పాపం జన్మించాం అంటే ఇందులో మన థియోఫనీ లేదు. ఇప్పుడు ఇందులో వాక్యం లేదు. వాక్యం లేని శరీరమని ఏ శరీరం అండి? వాక్యం లేని ఎందుకు వాక్యం లేదంటే ఇందులో పాపం ఉంది కాబట్టి, ఇది పాపం ద్వారా రూపుదిద్దుకుంది కాబట్టి, ఇది పాపం ద్వారా జన్మించింది కాబట్టి. మరి యేసు పాపం ద్వారా జన్మించాడా? యేసు జన్మించాడు తల్లి గర్భం ద్వారా, కానీ పాపం ద్వారా జన్మించలేదు. యేసుకి శరీరంలో పాపం లేదు. ఎందుకంటే ఆ జీవకణము వాక్యం ద్వారా సృష్టించబడింది. జీవకణము వాక్యం ద్వారా సృష్టించబడింది. అంటే మొదటి అధ్యాయంలో ఆదాము వలె, మొదటి అధ్యాయంలో ఆదాము ఏ విధంగా సృష్టించబడ్డాడో యేసు కూడా వాక్యం ద్వారా సృష్టించబడ్డాడు. అర్థమైందండి? అయితే ఇప్పుడు ఈ వాక్య శరీరానికి లేక ఈ ఆత్మ శరీరానికి ఈ థియోఫనీకి భౌతిక శరీరం రెండో అధ్యాయంలో వచ్చింది కదా. దీన్ని భూమి నుండి చేశాడు ఆయన. ఈ శరీరము భూమిని చేశాడు కాబట్టి ఇందులో పాపం లేదు. ఎందుకంటే అప్పుడు భూమి పడిపోలేదు కాబట్టి మరి ఆ కాల్షియంలో కానీ ఆ పొటాషియంలో కానీ ఆ విలువలో కానీ ఎటువంటి పాపము లేదు. కాబట్టి ఈ శరీరం పవిత్రమైంది. అంటే ఈ పవిత్రమైన ఆత్మను ఈ పవిత్రమైన శరీరంలో పెట్టాడు. అది ఆదాము అద్భుతాలు చేయగలిగాడు. ఆదాములో ఎటువంటి పాపము లేదు. దేవుని స్తోత్రం. అయితే ఇతను పడిపోయిన తర్వాత ఎలా పడిపోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మళ్ళా కడపటి ఆదాము యేసుక్రీస్తు అయినాడు. కడపటి ఆదాము ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆదామును ఏ విధంగా చేశాడో ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే విధంగా చేశాడు. ఆయన ఇది పలుకుబడిన మాట అయినది, దేవుని సృష్టి అయినది. ఈయన కూడా దేవుని సృష్టి అయినాడు. పలుకుబడిన దేవుని యొక్క మాట అంటే దేవుని సృష్టి అయినాడు. అంటే ఆదాము ఇక్కడ యేసు ప్రభు ఎటువంటి వ్యత్యాసము లేదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు ఈ పలుకుబడిన మాట ఇక్కడేం చేసింది? శరీరాన్ని చేసిన తర్వాత పెట్టాడు దేవుడు అందులో. కానీ ఇక్కడేం చేశాడంటే శరీరాన్ని దేవుడు నిర్మించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎలాగంటే ఆదాము పడిపోయిన తర్వాత చూసారు, తల్లి గర్భంలో జన్మించడం ప్రారంభమైంది. ఇది పాపం ద్వారా ఇవ్వబడినటువంటి అనుమతిపూర్వకమైన చిత్తం. పాపం ద్వారా దేవుడు అనుమతించాడు. పాపం ద్వారా ఇవ్వబడినటువంటి లైంగికమైన సంపర్కం ద్వారా దేవుడు ఈ భూమి మీదకి పిల్లల్ని తీసుకురావడానికి ఆయన ఆ చిత్తాన్ని అనుమతించాడు. నిజానికి భూమి మీదకి పిల్లల్ని ఆదాము ఎలా తీసుకురావాలి? పలుకుబడిన మాట ద్వారానే తీసుకురావాలి. పలుకుబడిన మాట ద్వారా పిల్లల్ని కనాలి. దేవుని స్తోత్రం. పలుకుబడిన మాట ద్వారానే పిల్లల్ని కనాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆదాము అవిధేయత వలన, ఆదాము తనకి అవిధేయత వలన ఇప్పుడు పలుకుబడిన మాట ద్వారా పిల్లల్ని తేలేపోయాడు, అతను పడిపోయాడు. ఇప్పుడు ఏం జరిగింది? పాపం ద్వారా పిల్లలు. ఇది ఎలా ప్రారంభించబడింది? సర్పం ద్వారా ప్రారంభించబడింది. ఇందాక మీకు చెప్పాను కదా, సర్పం కూడా మళ్ళా జంతువు మన స్వరూపం కలిగి ఉన్నాం, మన దేవుని స్వరూపం జంతువు స్వరూపం కలిగి ఉన్నామని చెప్పేసి. ఏదైనా తోటలో సర్పం ఉంది. ఏదైనా తోటలా ఉందండి? ఎలాగుందంటే అలా లేడండి. ఆదాము ఎలాగున్నాడో అలాగున్నాడు. ఆదాము ఎలాగున్నాడో, దేవుని స్తోత్రం, ఆదాము ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు. చూసారు? మరి ఆ జంతువులకి ఈ జంతువులు వ్యత్యాసం ఏంటంటే ఆ జంతువు మాట్లాడలేవు, ఈ జంతువులు మాట్లాడుతుంది. ఈ సర్పం అనేటువంటి జంతువు మాట్లాడుతుంది. మాట్లాడిందా లేదా? అవత మాట్లాడిందా లేదా? మాట్లాడిందా? మనకు సింహం మాట్లాడలేదు,
పులి మాట్లాడలేదు, వాటి సొంత భాష కలిగి ఉన్నాయి చూసారు. కానీ సర్పం మాట్లాడాడు, ఆదాం మాట్లాడాడు, సర్పం కూడా అంటే మనుషులు దేవుని పిల్లలు మాట్లాడుతున్నారు, వీడు సర్పం మాట్లాడుతున్నాడు. ఈ సర్పం కూడా జంతు రూపమే, ఇదో జంతువు కాబట్టి ఆదాం కూడా జంతు రూపమే. అందుకని ఈ లింకు తెగిపోయింది. ఇప్పుడు ఈ లింక్ ఎక్కడ తెగిందండి? ఇప్పుడు మనిషి కోతుడు వచ్చాడని చెప్పారు కదా, కోతి కూడా ఎలా ఉన్నాడు? నిలబడి ఉన్నాడు. కోతి కూడా ఎలా ఉన్నాడండి? నిలబడి ఉన్నాడు. ఇప్పుడు మనిషి కోతిని చూసి అనుకుంటున్నారు జనం కదా. కానీ ఈ జంతువుకి మధ్యలో ఇంకో జంతువు ఉంది. ఈ జంతువుకి అంటే ఈ మనిషికి, ఈ జంతువుకి అంటే కోతికి మధ్యలో ఇంకో రూపం ఉంది. ఇది ఎవరంటే సర్పం అయ్యినాడు. ఈ రూపం ఎవరండి? సర్పం అయ్యినాడు. ఇతను చూసారా, ఇతను మాట్లాడగలడు, ఆదాములాగా మాట్లాడగలడు. ఇతను జంతువే, దేవుని స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ జంతువు ఇలా రాలేదు, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది చూసారా, అంటే దీనికంటే ఇంకా ఇది మెరుగ్గా ఉంది, దీనికంటే ఇతను ఇంకా మెరుగ్గున్నాడు. ఇతను దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఇతను దేవుని యొక్క ఆత్మ. ఈ సర్పములోకి దెయ్యం దిగి వచ్చింది, దెయ్యం ఆత్మ కలిగి ఉన్నది. ఇది దెయ్యం ఆత్మ అంటే దెయ్యం ఆత్మతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకని ఇప్పుడు ఎప్పుడైతే ఆదాం పాపం చేశారో అప్పుడు దేవుడు చేసినట్టు ఈ జంతువు ఈ రూపాలు మార్చలేదు. ఈ జంతువు యొక్క రూపాలు మార్చకుండా దేవుడు ఈ సర్ప యొక్క రూపాన్ని మార్చేశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన సర్ప యొక్క రూపాన్ని మార్చేశాడు. ఇప్పుడు సర్పం జంతువులో లేదు. ఇప్పుడు అంటే ముందున్న జంతు రూపం లేదు, అది కాళ్ళు చేతులు తీసివేయబడి అది పొట్టతో ప్రాగుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? చెప్పించాడు. ఇప్పుడు జాగ్రత్త. మొదటి ఆదాము యొక్క మరి కుమారులు కయీను, హేబేలు చూసారా. ఇప్పుడు కయీను అంటే ఈ సర్పం చేసినట్టే ఆదామును కలుసుకున్నాడు, లైంగికంగా కలుసుకున్నాడు. అప్పుడు కయీను గర్భాన్ని పడ్డాడు. ఏ రూపంలో ఉన్నాడు? ఆదాము రూపంలో ఉన్నాడు, అంటే సర్ప రూపంలో ఉన్నాడు, అంటే జంతు రూపంలో ఉన్నాడు కదా. జంతు రూపంలోనే ఉన్నాడు. కానీ పాపం ద్వారా జన్మించాడు కాబట్టి అతనిలో పాపం ఉంది. పాపం ద్వారా జన్మించాడు కాబట్టి అతనిలో పాపం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పాపం జరిగిందో అప్పుడు జన్మ అనేటువంటిది ప్రారంభించబడింది. అంతవరకు జన్మ లేదండి, అంతవరకు జన్మ. ఇప్పుడు మొదటి ఆదాముని దేవుడు భూమిని మట్టి చేశాడు. ఆయన అతనికి ఏ తల్లి తండ్రి లేరు కాబట్టి అతను జన్మించలేదు. కాబట్టి అతనికి ఏం లేదు? బొడ్డు లేదు. అతనికి ఏం లేదు? బొడ్డు లేదు. పైగా ఆదాము దేవుడు చేసినప్పుడు భూమి నుండి చిన్న పిల్లవాడిగా చేయలేదు, మట్టిని తీసుకుని. చిన్న పిల్లవాడు మట్టిని తీసుకుని చేయలేదు. ఆదామును చేసినప్పుడే దేవుడు ఏం చేశాడంటే 18 సంవత్సరాల వయసులో ఉన్న యువకుడుగా దేవుడు చేశాడు. 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువకుడిగా చేశాడు. కానీ చూసారా, ఈ ఆదాం పాపం చేయడం ద్వారా ఇప్పుడు జన్మించడం ప్రారంభించింది. తల్లి గర్భం ద్వారా, పాపం ద్వారా తల్లి గర్భం జన్మించడం ప్రారంభించబడింది. అంటే గర్భంలో శిశువుగా ఒక జీవకణంగా వెళ్ళి ఆ జీవకణం శరీరంగా మారి శిశువుగా మారి అప్పుడు తల్లి గర్భం నుండి బయటకు వచ్చి అప్పుడు ఎదిగి అప్పుడు ముసలితనం వచ్చి చచ్చిపోతున్నాడు. అది దేవుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అందుకని చేశాడంటే ఈ మొదటి ఆదాముని దేవుడు ఏ విధంగా చేశాడో కడపడి ఆదాముని దేవుడు ఆ విధంగా చేయలేదు. ఇప్పుడు ఈ శరీరాన్ని అంటే ఈ శరీరాన్ని 18 సంవత్సరాల వయసు చేశాడు కదా. కానీ ఈయన మాత్రము ఈ కయీను, హేబేలు ఎలాగ తల్లి గర్భంలో పుట్టారో అక్కడ జీవకణము ఉత్పత్తి అయ్యి ఏ విధంగా శరీరంగా మారి జన్మించిందో ఈ రెండవ ఆదాముని దేవుడు ఈ ప్రాసెస్లో తీసుకున్నాడు. దేవుడు ఈ ఆదామును చేసినట్లు చేయలేదండి. ఈ ఆదాము చేసినట్లు కాకుండా చూసారా, ఆదాముల పాపం చేసినప్పుడు తల్లి గర్భం ద్వారా కయీను, హేబేలు ఏ విధంగా జన్మించారో అలాగా ఈ రెండవ ఆదాము తల్లి గర్భం ద్వారా జన్మించడానికి దేవుడు అనుమతించాడు. అర్థమవుతుందండి? ఇంకొక 10 నిమిషాలు చెప్తాను, తర్వాత మళ్ళీ వచ్చేవద్దు కండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు జన్మ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని దేవుడు అనుమతించాడు. ఈ జన్మ పాపం ద్వారా వచ్చిన జన్మ అనుమతించాడు కాబట్టి దేవుని స్తోత్రం. ఇది అనుమతించబడింది కాబట్టి తప్పకుండా దేవుడు దీనిని పూర్తిగా తీసేస్తాడు. కొంతకాలం అనుమతించాడు అంతే. ఇది పరిపూర్ణమైనది కాదు. అనుమతి పూర్వకమైన చిత్తము పరిపూర్ణ చిత్తము ఎన్నడూ కాదు. 2 చిత్తాలు భూమి మీద ఉన్నాయి. ఒకటి పరిపూర్ణ చిత్తము, 2 అనుమతి పూర్వకమైన చిత్తము.
పరిపూర్ణ చిత్తం ఏంటంటే మనిషి వాక్యం ద్వారా జన్మించటం, దేవుని స్తోత్రం. పలుకుబడి మాట ద్వారా జన్మించటం. అనుమతిపూర్వకమైన చిత్తం ఏంటంటే పాపం ద్వారా జన్మించటం. ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడు ఆదామును భూమికి తీసుకొచ్చాడో అది సర్పం వంకర చేసింది. ఎప్పుడైతే సర్పం వంకర చేసిందో, ఆ అవ్వ ద్వారా వంకర చేసింది, ఎప్పుడైతే వంకర చేయబడిందో అప్పుడు దేవుడు ఈ జన్మనటువంటిది తల్లి గర్భం ద్వారా జన్మించడం దాన్ని దేవుడు అనుమతించాడు. ఈ తల్లి గర్భం ద్వారా జన్మించడం దేవుడు అనుమతించాడు కాబట్టి ఇది ఒక దినాన్ని తీసివేయబడుతుంది. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి పాపంతో కూడిన జన్మ తీసివేయబడుతుంది. ఇప్పుడు జన్మ ఉంటుంది, అది ఎలా ఉంటుందంటే పవిత్రమైన జన్మ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏ జన్మ ఉంటుంది? పవిత్రమైన జన్మ. పవిత్రమైన జన్మ, దాన్నే తిరిగి జన్మించుట అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ పవిత్రమైన జన్మ అనగా పరిపూర్ణ చిత్తము, అనుమతిపూర్వకమైన చిత్తం పాపాన్ని తీసుకొచ్చింది. పవిత్రమైన జన్మ నీతిని తీసుకొస్తుంది. ఆ పవిత్రమైన జన్మ దేవుడు ఆల్రెడీ ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించాడంటే యేసులో ప్రారంభించాడు. ఆయన ఎక్కడ ప్రారంభించాడు? అందుకే దేవునికి సృష్టికి ప్రారంభం యేసు అయి ఉన్నాడు. నూతన సృష్టికి, ఏ సృష్టికి? దేవునికి నూతన సృష్టికి యేసే ప్రారంభమైనాడు. అంటే ఆయన ఏ విధంగా పుట్టాడో ఈరోజు దేవుని ప్రతి కుమారుడు కూడా అదే విధంగా జన్మిస్తాడు. దేవుని స్తోత్రం. ఎలా జన్మించాడు? పలుకబడిన మాట ద్వారా జన్మించుట. పలుకబడిన మాట ద్వారా జన్మించుట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ 16 లోహాలు మూలకలు ఉన్నాయి. ఇప్పుడు యేసు జన్మించినప్పుడు దేవునికి దూత వచ్చి ఆ మరియతో మాట్లాడినప్పుడు, లేకపోతే మరియతో పలికినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు, శిశువును కంటావని చెప్పినప్పుడు ఆ యొక్క అంటే దేవుడు వెలుగు కలుగుగాక అని పలికినట్టుగానే ఈ దూత కుమారుడు కలుగును గాక, పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కంటామని చెప్పినప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనగా దేవుడు లేక దేవునికి ఆత్మ ఒక జీవకణాన్ని సృష్టించింది మరియ గర్భంలో. అది యేసేపు ద్వారా వచ్చింది కాదు. ఇక్కడ కయ్యను సర్పం ద్వారా వచ్చాడు ఆ కణము. కానీ యేసు లేకపోతే హేబేలు ఆదాము ద్వారా వచ్చిన కణము కదండి. కానీ యేసు దేవుని ద్వారా సృష్టించబడిన కణం అయినాడు. దేవుని ద్వారా సృష్టించబడిన కణమైన అంటే మాటలో చెప్పాలంటే ఏదైనా తోటలో మొదటి అధ్యాయంలో ఏం జరిగిందో అది జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ కణం మీద కణము వృద్ధి అది శరీరంగా రూపుదిద్దుకుని బాలుడై శిశువై అది జన్మించింది. అంటే అర్థం ఏంటంటే ఆ వాక్యమే శరీరం దాల్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అంటే పుట్టే విధానం వేరు. కానీ ఇక్కడ ఆదాం పుట్టలేదు, యేసుప్రభు పుట్టాడు. ఆదాం పుట్టలేదు, యేసుప్రభు జన్మించాడు కదా. కానీ ఆదాము శరీరం వల్ల యేసుప్రభు శరీరం కూడా ఉంది. ఆ శరీరంలో పాపం లేదు, ఈ శరీరంలో కూడా పాపం లేదు. ఆ శరీరంలో పాపం లేదు, ఈ శరీరంలో కూడా పాపము లేదు. ఇది జంతు రూపమే, ఇది జంతు రూపమే, ఇది జంతు రూపమే, ఇది మనిషి రూపమే కదా. మరి మనిషి జంతు రూపం ఉన్నాడు కదా. ఇది జంతు రూపమే, ఇది జంతు రూపమే. దీనికి అధికారం లేదు, దీనికి అధికారం ఉండదు. దీనికి 5 పంచేతులు ఉన్నాయి గుర్తించబడ్డానికి, దీనికి 5 పంచేతులు ఉన్నాయి గుర్తించబడ్డానికి. ఇది పవిత్రమైందే, ఇది పవిత్రమైందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది పవిత్రమైంది, ఇది పవిత్రమైందే. చూసారా వ్యత్యాసం ఏంటి? దీనికి ఎటువంటి వ్యత్యాసము లేదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. వాక్యం శరీరమైంది. ఇక్కడ వాక్యం శరీరమైంది, ఆత్మ శరీరమైంది. దేవుని స్తోత్రం. అంటే ఈ ఆత్మను తీసుకుని పెట్టాడు దేవుడు కదండి. ఈ ఆత్మను చేసి ఇందులో పెట్టాడు దేవుడు. కానీ ఇక్కడ అలా జరగలేదు. వాక్యమే శరీరం అయిపోయింది. ఇక్కడ వాక్యమే శరీరంగా మారిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే మనం వాక్యం కాదు, పాపం ద్వారా జన్మించిన వారము. పాపం ద్వారా జన్మించిన వారము. ఈ శరీరం రూపుదిద్దుకోవడం వేరు, మన శరీరం యేసుప్రభు శరీరం రూపుదిద్దుకోవడం వేరు, మన శరీరం గర్భం రూపుదిద్దుకోవడం వేరు. యేసుప్రభు శరీరం ఎవరు రూపుదిద్దుకుంది? వాక్యం ద్వారా, పలుకుబడిన మాట ద్వారా పరిశుద్ధాత్మ దానికి శరీరం ఇచ్చింది. మన శరీరం తల్లి గర్భం రూపుదిద్దుకుంది. మన తల్లిదండ్రుల యొక్క పాపం ద్వారా మా తల్లిదండ్రుల కణాల్లో మరణం ఉంది. మన తల్లిదండ్రులకి కణాలు, జీవ కణాలు ఏముందండి? మరణం ఉంది. ఎందుకుంది మరణం? పాపం ఉంది కాబట్టి. ఈ పాపం మరణాన్ని కలిగి ఉంది. ఆ మరణము అనే కణముల ద్వారా ఈ మన శరీరం తల్లి గర్భంలో రూపించబడింది.
మన శరీరం ఎలా రూపించబడింది? పాపముగా రూపించబడింది. అందుకే పాపంలో పుట్టినవాడును పాపంలోనే తల్లి నన్ను గర్భమున ధరించినది, అతిక్రమములతో రూపుదిద్దుకున్నానని చెప్పాడు ఆయన. అంటే శరీరం ఒకేలాగా ఉన్నా సరే, ఆదాము శరీరం వల్ల యేసుప్రభు శరీరం ఉంది, యేసుప్రభు శరీరం వల్ల మన శరీరం ఉంది. శరీరం అన్ని ఈ 3 జంతు శరీరాలే ఒకే రూపంలో సరే. కానీ చూసారా, ఆదాము నేల నుంచి చేయబడ్డాడు, యేసుప్రభు సృష్టించబడ్డాడు, శరీరం రూపించబడింది. మనం రూపించబడ్డాం, కానీ పాపంతో రూపించబడ్డాం. మనం ఇది వాక్యంతో రూపించబడింది, మనం పాపంతో రూపించబడ్డాం. దేవుని స్తోత్రం. కానీ మనం ముగ్గురు శరీరాలే. అందుకని మనలో ఆత్మ లేదు. ఏం లేదు మనలో లేక వాక్యం లేదు. అందుకని ఇప్పుడు జాతకం, ఇప్పుడు ఈ యేసుకి తిరిగి జన్మించే పని లేదు మనకి. ఆయనకి యేసుప్రభుకి ఎందుకు జన్మించే పని లేదు? ఆయన మొట్టమొదటి జన్మే పరిపూర్ణమైంది. ఆయన మొట్టమొదటి జన్మే పరిపూర్ణమైనది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మొదటి జన్మ పరిపూర్ణమైనది కాదు. మన మొదటి జన్మ పాపంతో కూడింది. మన మొదటి జన్మ అతిక్రమంతో కూడింది. దేవుని స్తోత్రం. మన మొదటి జన్మ మరణంతో కూడింది. అందుకని తప్పకుండా ఈ శరీరం మరణించాలి, తప్పకుండా ఈ పాపం మరణించాలి, తప్పకుండా ఈ పాప యొక్క గుణలక్షణాలు మరణించాలి. ఎప్పుడైతే ఇది మరణించిందో అప్పుడు తిరిగి జన్మించాలి. ఇది తిరిగి జన్మించినప్పుడు అది యేసు శరీరం వల్ల ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎలా ఉంటుందండి? ఇది యేసు శరీరం వల్ల ఉంటుంది. ఇది తిరిగి జన్మించాలంటే ఇప్పుడు ఇది దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. అప్పుడు యేసు శరీరం ఉంటుంది. అప్పుడు మనం యేసు ఏకమవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందమ్మా? ఇంకొకరు మాటలు ముగిస్తాను. అంటే మీకు అర్థం అవడం కోసం దీన్ని సీరియల్గా జాగ్రత్తగా చెప్పుకొద్దాను అనుకుంటున్నాను నేను. అందుకే ప్రవక్త ఏమంటే, ఏలైనగా మానవులలో ఉన్న థియోఫనీ ఆత్మ థియోఫనీ అయ్యున్నది. నేను ఈ పాఠమును ఎప్పటికీ పొందలేను, అయితే నేను పొందవలసి ఉన్నది. నా ఫోను స్టక్ అయిపోతుంది. ఇంకా చూడండి, కొన్ని మాటలు చదువుకుందాం. ఇప్పుడు మానవుడు ఆ శరీరంలోనికి వచ్చినప్పుడు అతడు సమస్త చేపలు మరియు పక్షులు భూజంతువుల మీద అధికారం కలిగి ఉన్నాడు. మరి ఇప్పుడు అక్కడ నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే అక్కడ నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఆయన పురుషుని స్త్రీని చేశాను. అప్పుడు దేవుడు నేల మంటి నుండి నరుని చేశాను. మీరు ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే, దేవుడు ఇక్కడ ఆదామును చేసినప్పుడు ఇక్కడ స్త్రీని గాను పురుషుని గాను చేశాడండి. ఎలా చేశాడండి? పురుషుడిగా చేశాడు. ఇక్కడ దేవుడు యేసుప్రభుని చేసినప్పుడు చూసారా, మనము కూడా ఆయనతో ఉన్నాం, మనం కూడా ఆయనలోనే ఉన్నాం. అర్థమైందండి? దేవుని స్తోత్రం. మనం కూడా ఆయనలో ఉన్నాం. చూసారా, అది కాబట్టి ఇక్కడ ఈ శరీరం అధికారం కలిగి ఉన్నది కదా. ఈ శరీరంలో మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా అధికారం కలిగి ఉన్నాం. అంటే ఆదాములో అవ్వ ఉంది. మొదటి అధ్యాయంలో చూసినప్పుడే స్త్రీని కానీ పురుషుని చేసాడు కదా. అంటే అవ్వ కూడా ఉంది. అవ్వని ఆదాముని కలిపి దేవుడు చేశాడు. అవ్వని ఆదాము కలిపే నరుడు అన్నాడు ఆయన. అవ్వను ఆదాముని కలిపే నరుడు అన్నాడు. అలాగే యేసుప్రభు ఎవరంటే మనము ఆయన కలిపి. అంటే ఇందులో ఉన్నాయి స్త్రీతత్వము పురుషత్వము రెండు ఉన్నాయి. స్త్రీ ఆత్మ, పురుషుని యొక్క ఆత్మ, ఇదంతా కలిపే నరుడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఈ శరీరం చేశాడు ఆయన. 2వ అధ్యాయంలో ప్రారంభంలో ఈ శరీరం చేశాడు. ఆ తర్వాత కింద 18వ అధ్యాయం 18 వచ్చి నుంచి మనం చూసినట్లయితే అప్పుడు ఈ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, 21వ వచనంలో ఆయన ఏం చేశాడు? దేవుడు యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను.
తరువాత దేవుడు యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే, ఈ వాక్య శరీరంలోనూ స్త్రీగా పురుషుడిగా ఉన్నాడు ఆదాము, ఈ శరీరంలోనూ స్త్రీగా పురుషుడు ఉన్నాడు ఆదాము. ఇప్పుడు ఇక్కడ కొన్న తర్వాత ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి ఇప్పుడు ఇందులో నుండి దేవుడు ఏం చేశాడు? అవ్వను తీశాడు. దేవుడు ఎముకను తీసి అవ్వను చేశాడు. ఎముక చేసేసాడు. దేవుని స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు కూడా, దేవుడు కూడా గాఢ నిద్రకి అలాగ చేసిన తర్వాత అర్థమైందండి. ఇప్పుడు ఇందులో నుండి అవ్వ ఆత్మను వేరు చేశాడు. ఆయన అవ్వ శరీరాన్ని వేరు చేశాడు, ఆ స్త్రీతత్వాన్ని వేరు చేశాడు. ఇది ఎలా చేశాడు? ఈ శరీరాన్ని భూమి నుండి తీశాడు కదా, కానీ ఈ శరీరాన్ని భూమి నుండి తీయలేదు. ఈ శరీరాన్ని అవ్వని భూమి నుండి తీయలేదు. ఎక్కడ తీశాడు? ఆదాములో నుండే తీశాడు. ఎక్కడ తీశాడండి? ఆదాములో నుండే తీశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారండి. కాబట్టి అదేవిధంగా యేసు, ఇక్కడ మనం కూడా ఉన్నాం కదండి, మనం ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఎక్కడ తీశాడు దేవుడు? భూమి నుండి తీయలేదు. అయితే దేవుడి నుండి తీయలేదు, యేసులోనే తీశాడు. ఆయన యేసులో నుండే తీశాడు. ఆదాము నిద్రపోయిన తర్వాత దేవుడు తీశాడు. యేసు కల్వరి శిలువలో చనిపోయిన తర్వాత దేవుడు తీశాడు మనల్ని. కల్వరి శిలువలో చనిపోయిన తర్వాత తీశాడు. అంటే కల్వరి శిలువలో ఆయన ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు రోమన్ సైనికుడు వచ్చి ఆయన చనిపోలేదని చెప్పేసి ఎడం ప్రక్కలు పొడిచాడు. ఎప్పుడైతే ఎడం ప్రక్కలు పొడిచాడో ఆ ఎడం ప్రక్కల నుండి వచ్చిందంటే నీరు, రక్తం వచ్చింది, ఆత్మ వచ్చింది. ఈ నీరు, రక్తము, ఆత్మ కలిపి పెంతుకొస్తున్నాడు శరీరం అయింది. పెంతుకొస్తు దినమున ఏమైంది? అది ఆ కలవరలో బయటకు, యేసు యొక్క శరీరంలో నుండి బయటకు వచ్చినటువంటి నీరు, రక్తము, ఆత్మ, ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఈ మూడాటికి ఏం కావాలండి? మనలో ఏముంది? నీరు ఉంది, మనలో రక్తం ఉంది, మనలో శరీరం ఉంది. ఈ మూడాటిని కల్పించేది ఏంటి? శరీరము కదండి. ఈ మూడాటిని కల్పించేది శరీరం. కాబట్టి ఈ నీరు, రక్తము, ఆత్మ, శరీరం అవ్వాలి. ఈ మూడు కలిపి శరీరం అవ్వాలి కదండి. ఈ మూడు కలిపి ఆయన ప్రక్కలో తీయబట్టే కానీ అవి ఎక్కడ శరీరం అయిందంటే పెంతుకొస్తున్నాడు శరీరం అయింది. దేవుని స్తోత్రం. పెంతుకొస్తున్నాడు, అదే ఆత్మ తిరిగి వచ్చినప్పుడు ఆ ఆత్మలో రక్తం ఉంది, ఆ ఆత్మలో నీరు ఉంది. ఈ మూడు కలిపి ఆ పెంతుకొస్తున్నాడు ఆ 120 మంది దిగొచ్చినప్పుడు ఆ సంఘమే క్రీస్తుక శరీరంగా మారింది. సంఘమే క్రీస్తుక శరీరం అయింది. నా మాట మీకు అర్థమవుతుందండి. కాబట్టి అవ్వని ప్రత్యేకంగా మళ్ళీ మట్టితో చేయలేదు. ఆదాముని ఏం మట్టితో చేశాడో అదే శరీరంలో నుండి ఎముకను తీసేశాడు ఆయన. దేవుని స్తోత్రం. మరొక మట్టితో చేయలేదు, మట్టితో మరొక శరీరం చేయలేదు. అలానే యేసుప్రభువు కూడా మనల్ని మరొక మట్టితో చేయలేదు కానీ, మరొక శరీరంతో చేయలేదు కానీ, యేసుప్రభువు ఏ శరీరమై ఉన్నాడో, దేవుడు ఏ శరీరంలో ఉన్నాడో ఆ యేసు అనే శరీరంలో నుండే ఆత్మను బయటకు తీసి మనలో పెట్టాడు ఆయన. ఇప్పుడు మనము పెంతుకొస్తున్నాడు, ఈ 120 మంది కలిసి యేసుకు శరీరం అయ్యారు. అర్థమవుతుందండి. ఈ 120 మంది కలిసి యేసుకి శరీరం అయ్యారు. దేవుని స్తోత్రం. చూస్తారా, అది వేరుగా చేయబడలేదు కానీ ఆయనలో నుండి తీయబడ్డారు. అవ్వ ఆయనలో నుండి తీయబడింది, మనం ఆయనలో నుండి తీయబడ్డాం. దేవుని స్తోత్రం. మరొక శరీరము లేదు, మనకి లేదు, ఆయనలోనే తీయబడ్డాం. కానీ ఈ శరీరం ఏంటి? పాపంతో కూడిన శరీరము. ఈ శరీరం దేవుని పోలికలో ఉంది. ఇది నిజం, దేవుని పోలికే, కానీ పాపంతో కూడా ఉంది. మరి పాపంలో ఉండగా ఆ ఆత్మను ఎలా పెడతాడు అంటే ఈ శరీరం యొక్క గుణలక్షణాలు ఏవవుతున్నాయో, ఆ మరణ సంబంధం, పాప సంబంధమైన గుణలక్షణాలు ఏవవుతున్నాయో అవన్నీ చచ్చిపోవాలి. ఇవన్నీ చచ్చిపోయినప్పుడు ఆ ఆత్మ మనలో పెట్టబడుతుంది. అప్పుడు ఇది తిరిగి జీవింపు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమవుతుంది? తిరిగి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనము ఆయనతో పాటు అవ్వ ఆదంతో ఉంది, ఇక్కడ అవ్వ ఆదంతో ఉంది, ఇక్కడ ఆదాములో నుండి ఆ శరీరం వేరు చేయబడింది.
దేవుని స్తోత్రం. ఎక్కడ మనం ఆయనలో ఉన్నాం, ఎక్కడ ఆయనలో ఉన్నాం, ఇక్కడ వేరు చేపడ్డాం. కానీ మన జన్మ యేసుక్రీస్తు జన్మలో ఉన్న సరే యేసుక్రీస్తు జన్మ వల్ల లేదు. ఎందుకంటే మనం పాపంతో జన్మించాం. ఇప్పుడు పాపంతో జన్మించి ఈయన వాక్యమే శరీరం అయ్యాడు ఆయన. ఇప్పుడు మనం శరీరంగా జన్మించి అప్పుడు వాక్యంగా మార్చబడుతున్నాం. అంటే థియోఫనీకి వెళ్తున్నాం. అంటే మన థియోఫనీ ముందు లేదు మనకు. ఇప్పుడు మన థియోఫనీ ఎందుకు ముందు లేదంటే ఇక్కడ జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు ఆదాము థియోఫనీ కలిగి ఉన్నాడు. ఆదామే కలిగి ఉన్నాడు, థియోఫనీ కలిగి ఉన్నాడు. మనమందరం కూడా ఆదాములో భాగమై ఉన్నాం. మనమందరం కూడా పొటెన్షియల్గా ఆదాములో భాగమై ఉన్నాం. ఈ శరీరంలో భాగమై ఉన్నాము, ఈ శరీరంలో కూడా భాగమై ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆదాము తన హక్కుల్ని అమ్మేసుకోవడం ద్వారా, అంటే ఆదాము ఆ సాతానిక మాటకు లోబడి ద్వారా, దేవునికి లోబడిపోవడం ద్వారా ఇప్పుడు ఈ శరీరం ఏదైతుందో థియోఫనీ, ఈ దేవునికి స్వరూపం ఏదైతుందో దీనిని పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? దీన్ని ఆదాము దానిని పోగొట్టుకున్నాడు. ఆదాము దాన్ని పోగొట్టుకుని, అర్థమైందండి? ఇప్పుడు ఈ విధంగా ఈ శరీరంతో మిగిలిపోయాడు. ఇప్పుడు అతను అంటే జస్ట్ అతనికి చెవులు, ముక్కులు, కాళ్ళు, చేతులు ఉన్నాయంతే. మామూలుగా మాట్లాడుతున్నాడు. కానీ అతను పలకడానికి అతనిలో వాక్యం లేదు. ఇప్పుడు అతనిలో అధికారం లేదు సృష్టించడానికి. అర్థమవుతుందండి? అతను సృష్టించడానికి కానీ స్వస్థపరచడానికి కానీ అతను ఏమి లేదు ఇప్పుడు అధికారము. ఇది ఇందులో ఉన్న చెప్పు అధికారం ఉంది. ఏదైతే అధికారం కలిగిందో అది తీసివేయబడింది. ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది అక్కడికి వెళ్ళిపోయింది. ఇవే థియోఫనీ బాడీస్, ఇదే వాక్యము. ఇప్పుడు ఈ వాక్యము దేవుడు కదండి. ఈ వాక్యం ఇక్కడ యేసుగా శరీరం దాల్చింది. ఈ వాక్యం ఇక్కడ యేసుగా శరీరం దాల్చింది. అందుకే ఈ భూమి మీద సర్వాధికారం నాకు ఉందని చెప్పాడు ఆయన. ఈ భూమి మీద నాకు సర్వాధికారం కూడా ఉన్నదని చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ ఆదాము తాకట్టు పెట్టింది ఈ వాక్య శరీరం దేవుని దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఇది సాతాను ద్వారా తాకట్టు పెట్టబడింది కాబట్టి ఇది విడిపించబడాలి. ఇప్పుడు ఏం చెప్పడాలి ఇది అంటే అర్థం ఏంటంటే, ఆదాము యొక్క వాక్య శరీరంతో పాటుగా అప్పటి నుండి మన అందరి వాక్య శరీరాలు విడిపించబడాలి. విడిపించబడటం అంటే అర్థం ఏంటంటే వెల చెల్లించబడాలి. వెల చెల్లించబడినప్పుడు అప్పుడు విడుదల పొందుతాయి. ఇప్పుడు అది దేవుని సొత్తు అయిపోయాయి. నిజానికి ఈ శరీరాలు ఎవరి మనకిచ్చిన శరీరాలు, మన కొరకు సృష్టించిన శరీరాలు. అయితే ఇవి అన్నీ కూడా ఆదాము తను చేసిన పాపం ద్వారా తాకట్టు పెట్టేశాడు. ఆదాము తనకు ఇచ్చిన ఆ పాపం ద్వారా ఏం చేసాడు? తాకట్టు పెట్టేశాడు. మన తాత తాకట్టు పెడితే మనం విడిపిస్తాం కదా. మన పూర్వం వస్తుందండి. నా తాతగారు ఎవరికో తాకట్టు పెట్టాడు, ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆ వారసులు విడిపించాలి. అంటే ఆ తాతకు చెల్లినంత కూడా చెంది తాతది, ఆ తాతకు చెందినంత అందరిది కూడా విడిపించాలి. అందుకని ఆదాము తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఆదాముకి వాక్య శరీరం కూడా వెళ్ళిపోయింది వెనక్కి. అతను శక్తిని కోల్పోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వచ్చి ఇప్పుడు ఆదాము యొక్క శరీరాన్ని, అలాగే ఆదాములో ఉన్నటువంటి మన శరీరం కూడా విడిపించాలి. ఇప్పుడు అమ్మట ఆ స్వాస్థ్యం అంతా విడిపించాలి. అందుకని ఆ ఆదామికి వంశం నుండి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఈయన తన మరణం ద్వారా వెల చెల్లించి ఇప్పుడు దీన్ని విడిపించాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రకటన 5వ అధ్యాయంలో ఆ యొక్క గొర్రెపిల్ల చిందించబడి ఆ పుస్తకాన్ని విడిపించడం అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ శరీరాలు విడిపించబడాలి. ఈ విడిపించబడిన శరీరం చూసారా, పాపముకు చచ్చిపోయినటువంటి మనలో పెట్టబడినప్పుడు అంటే ఈ శరీరంలో వాక్య శరీరం మారుతాయి. ఇప్పుడు వాక్య శరీరం యేసుగా మారింది, కానీ మనమైతే అలా కాదు. ఈ పాప శరీరము వాక్య శరీరాన్ని పొందుకోబోతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ పాప శరీరం వాక్య శరీరం పొందుకున్నదో అప్పుడు మనం మహిమ శరీరం అవుతాం. అప్పుడు మనం ఏమవుతాం? మహిమ శరీరం అవుతాం. కాబట్టి ప్రియులారా, దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చేవారు మళ్ళీ దీన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూసారా, కాబట్టి పొటాషియము, కాల్షియము మరి ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. మరి ఇది అదే శరీరము కాదు, వ్యత్యాసమైన శరీరము. అయితే ఆ నేలమంటి నుండి చేయబడిను. అయితే మానవునికి జంతువు మధ్య భేదం ఏంటంటే, దేవుడు మానవులో ఆత్మ నుంచెను, మరి జంతువులో ఆత్మ లేదు. చూసారా, విద్యార్థిగా గమనించండి. దేవుడు ఒక మానవుడా నిశ్చయముగా. దేవుడు ఒక మానవుడైనా నిశ్చయముగా. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటే వాక్యము మానవుడయ్యాడు. దేవుడు ఒక మానవుడా, ఇది కూడా దైవత్వమైనది. ఇక్కడ మానవుడయ్యాడు. దేవుడు ఒక మానవుడా నిశ్చయముగా. మన స్వరూపమందు నరులను చేయదము. దేవుడు అనగా ఏమిటి? ఒక థియోఫనీ.
దేవుడు అంటే ఏంటండి? ఒక థియోఫనీ. చూసారా? దేవుని స్తోత్రం. మన శరీరమందు నరులను చేదుము. దేవుడు అనగా ఏమిటి? ఒక థియోఫనీ, ఒక శరీరము. మరియు అక్కడ ఆ విధంగా మానవుడుగా చేయబడి వనములో ఉంచబడిన ఒక శరీరము దేవుడు మానవుడిగా చేయబడి వనంలో ఉంచబడింది. చూసారు? కానీ అక్కడ భూమిని సేతుపరచుటకు జ్ఞానేంద్రములతో ఏ నరుడు లేడు. అప్పుడు ఆయన జంతు జీవంతో నేల నుండి నరుని సృజించాను. మరియు ఆ మనుషుడు భూమిని సేద్యపరచను. ఆ మనుషుడు అపరాధంలో పడ్డాడు. ఈ భూమిని సేద్యపరిచిన మనుషుడు ఇప్పుడు అపరాధంలో పడ్డాడు. దేవుని స్తోత్రం. వాస్తవంగానే దేవుడు అనగా దేవుని స్తోత్రం. గమనించండి. కానీ అక్కడ మనుషులు సేతుపరచుకుని జ్ఞానేంద్రంతో ఏనాడు లేడు. అప్పుడు ఆయన జంతు జీవంతో నేల నుండి నన్ను సృజించాను. మరియు ఆ మనుషుడు భూమిని సృజింపరిచాను. ఆ మనుషుడు అపరాధంలో పడ్డాడు. వాస్తవంగానే దేవుడు అనగా అంటే థియోఫనీ క్రిందికి దిగివచ్చి శరీరమును ధరించి మానవ విమోచన కొరకు మన మధ్య నివసించాను. ఇక్కడ దేవుడు మానవుడు అయ్యాడు, కానీ ఈ మానవుడు పడిపోయాడు. ఇప్పుడు వాస్తవంగా మరలా దేవుడు అంటే థియోఫనీ మరలా శరీరం దాల్చి యేసుగా మారాడు మన కొరకు. ఎందుకు? ఈ పడిపోయిన ఆదాము కొరకు, లేకపోతే ఈ పడిపోయిన శరీరం కొరకు వెల చెల్లించుట కొరకు. ఏం చెల్లించు కొరకు అండి? వెల చెల్లించుట కొరకు. దేవుని స్తోత్రం. వెల తప్పకుండా చెల్లించాలి. కాబట్టి మానవునిగా శరీరం ధరించి మానవుని విమోచన కొరకు మన మధ్య నివసించాను. మీరు నీలపు రంగు పూయు మొక్క తీసుకుందరు, వాటిని సంకర విత్తనముగా చేతురు, మరియు వాటిని ఒంటరిగా ఉంచండి. అవి మరలా వాటి అసలు రంగును తిరిగి వెళ్ళును. మీలో కొంతమంది జంతువులను పెంచేవారికి తెలియను. మీరు ఒక ఆడ గుర్రమును ఒక గాడితో సంకరం చేసిన ఆ గాడిద దాని అసలైన స్థానమునకు వెళ్ళి గాడిదిగా ఉండదు. గాడిద అసలైన స్థానానికి వెళ్ళి గాడిదిగా ఉండదు. ఆత్మ టచ్ అయిపోతుంది. అది చూసారా? అయితే ఆ గాడి దాని అసలైన స్థానంలోకి వెళ్ళి గాడిదిగా ఉండదు. పునరుత్థానంలో ఆ విధముగానే ఉండును. మనము మరలా అసలైన దాని దగ్గరకు వెళ్ళదము. మన పునరుత్థానం మనం ఎక్కడికి వెళ్తామను? దేవుని స్తోత్రం. వెళ్ళదము. ఏదైనా తోటలో తన స్వరూపంలో దేవుడు చేసినప్పుడు ఎలాంటి మనిషిగా ఉండేనో అలాంటి మనిషి దగ్గరకు మరలా వెళదాము. అతడు ఒక పురుషునిగా ఉండును, ఆమె యొక్క స్త్రీగా ఉండును. మరియు ఆమెను అందంగా కనిపించేట్లు చేయుటకు అందంగా అలంకరించు వస్తువులు తయారు చేసే కర్మాగారములు మరియు అవసరం లేదు. ఆమె ప్రారంభంలోనే అందంగా ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఇదంతా ఎలా వచ్చినది? ఇప్పుడు మనము భూమి మట్టి నుండి వచ్చిన ఎడల బైబిల్ మనం అలాగే వచ్చామని చెప్పాను. విజ్ఞాన శాస్త్రం కూడా మనం మట్టి నుండి వచ్చామని చెప్పాను. అప్పుడు ఖచ్చితంగా ఒక మొక్క జీవకణము లేనప్పుడు అకస్మాత్తుగా అగ్నిపర్వతం వలె పెద్ద శబ్దంతో బద్దలైనప్పుడే మన శరీరములు ఈ భూమి మీద పెట్టబడి ఉండెను. అది అలా కాని ఎడల అది ఎక్కడి నుండి వచ్చినది? మన శరీరంలో ఎక్కడి నుంచి వచ్చిన? భూమి నుంచి వచ్చాయి కదండి. దాన్ని చెప్తున్నాడు. ఆయన చెప్తానంటే అప్పుడు మొదట్లో ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రము మన శరీరం భూమి నుంచి వచ్చాయని చెప్పి అంటుంది. బైబిల్ అదే చెప్తుంది. దాని రుజువు ప్రవక్త చెప్తారంటే అప్పుడు ఖచ్చితంగా ఒక మొక్క జీవకణము లేనప్పుడు అకస్మాత్తుగా అగ్ని పర్వతము వలె ఒక పెద్ద శబ్దంతో బద్దలైనప్పుడు మన శరీరములు ఈ భూమి మీద పెట్టబడి ఉన్నవి. మన శరీరాలు ఎక్కడ పెట్టబడ్డాయండి? ఈ భూమి మీద పెట్టబడ్డాయి. అలా కాని ఎడల అది ఎక్కడి నుండి వచ్చింది? అలా అయింది కాబట్టే చూసారా, మన శరీరాలు భూమి మీద నుండి వచ్చాయి. ఒక శిశువు తల్లి గర్భంలో రూపొందించుండును, కానీ మొదట అది ఒక ప్రాణము. ఓ ప్రాణము శరీరమును ధరించుచుండును. ఒక చిన్న జీవకణము శరీరమును ధరించుకును. గర్భంలోనికి అది పడిన వెంటనే
కండరములుగా మారి కదులుచుండును. దానిని మనము ఎరుగుదుము. అవి కణములు. మీరు గుర్రపు వెంట్రుకను తీసుకుని నీటిలో వేయండి. గుర్రపు వెంట్రుకను తీసుకుని, ఒక పురుషుడు స్త్రీని కలుసుకున్నప్పుడు ప్రాణం లోపలికి వెళ్తుంది. ఆ ప్రాణమే ఏం చేస్తుంది? శరీరంగా రూపుదిద్దుకుంటుంది. దాని రుజువు చెప్తాను చూడండి. ఒక గుర్రపు వెంట్రుక తీసుకుని నీటిలో వేయండి. ఆ గుర్రపు వెంట్రుక తీసుకుని నీటిలో వేస్తే అది ఏం చేస్తుందంటండి? మెదులుతుందంట. ప్రవక్త చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఆ గుర్రపు వెంట్రుకను వేయండి, అది ఇటు అటు కదులుచుండను. దానిని నీవు అంటుకొనగా, అలా కదులుచున్న దాన్ని అంటుకున్నప్పుడు అది గంతులు వేయును. గుర్రపు వెంట్రుక ఏం చేస్తుందండి? అందులో ఏముంది? ప్రాణం ఉంది. అందులో ఏముందండి? నువ్వు అలా అటు ఇటు కదిలేటువంటి వెంట్రుకని నువ్వు ఇలా ముట్టుకునే ప్రయత్నం చేస్తే అది గెంతులు వేస్తుంది. చూసారా? శిశువు కూడా ఆ విధంగానే ఉన్నది. అంటే తల్లి గర్భంలో ఆ శిశువు మరి గెంతులు వేస్తాడు కదా, అటు ఇటు కదులుతాడు కదా. ఎందుకు కదులుతాడు? ప్రాణం ఉంది అందులో, జీవం కాదు, ప్రాణం ఉంది. ఏముందండి? అదే తల్లి గర్భంలో మరి శిశువు రూపుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మొదట ఒక ప్రాణం, అదొక ప్రాణం. ఆ ప్రాణము శరీరమును ధరించుకుంటుంది. అది ప్రాణమైంది, శరీరం ధరించుకుంటుంది. అందుకని అందులో ప్రాణం, ఆ శరీరంలో ప్రాణం ఉంది కదా. కాబట్టి ఆ శరీరం రూపుదిద్దుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఈ లోపల శిశువు అటు ఇటు కదులుతూ ఉంటాడు. ఎందుకు కదులుతాడు? ఆ గుర్రపు వెంట్రుక ఏ విధంగా నీళ్ళు వేసినప్పుడు కదులుతుందో ఈ ఈ ఈ యొక్క బిడ్డ కూడా కదులుతాడు. చూసారా? ఎందుకంటే ఆ బిడ్డలో ఏముందంటే ప్రాణం ఉంది. బిడ్డలో ఏముంది? కానీ ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత జీవం లోపలికి వస్తుంది. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందండి? జీవము లోపలికి వస్తుంది. అంటే ఆదాములో దేవుడు ఆ జీవాన్ని పెట్టినట్లుగానే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ జీవాన్ని పెడుతున్నాడు. అప్పుడు అతను జీవాత్మ అవుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి ఆ విధంగా మనం జన్మిస్తున్నాం. కాబట్టి మీరు గుర్రపు వెంట్రుకను తీసుకుని నీటిలో వేయండి, అది అటు ఇటు తిరిగి కదులుచుండును. దాన్ని నువ్వు అంటుకొనగా అది గంతులు వేయను. శిశువు కూడా ఆ విధంగా ఉన్నది. ఈ లోకంలోనికి వచ్చిన వెంటనే అది ఊపిరి పీల్చుకున్నాను. అది మొదటి ఊపిరి. లోకంలో ఎప్పుడు శిశువు జన్మించాడో ఊపిరి పీల్చుకుంటాడు మొట్టమొదట. ఆ ఊపిరి రాలేదనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడండి? అతను కొడతాడు. అప్పుడు మొట్టమొదటిగా అతను ఫస్ట్ బ్రీత్, మొట్టమొదటి ఊపిరి పీల్చుకుంటాడు. చూసారా? అది ఎప్పుడైతే ఆ ఊపిరి పీల్చుకున్నాడో అప్పుడు అతను జీవించు ప్రాణం అవుతాడు. శిశువులో ప్రాణం ఉంది. శిశువులో ఏముంది? ప్రాణం ఉంది. ఈ ప్రాణం శరీరమైంది, కానీ దానికి జీవం అవసరం. ఈ జీవం ఎప్పుడు రావాలంటే జన్మించిన తర్వాత, తల్లి గర్భం నుంచి బయట పడిన తర్వాత ఈ జీవం లోపల రావాలి. దేవుని స్తోత్రం. ఆ ప్రాణము, ఆ శరీరంలో ఉన్న ప్రాణం జీవించాలంటే జీవం లోపల, ఆ ప్రాణాన్ని జీవింపు చేసే జీవం లోపల రావాలి. అప్పుడు అతను జీవించి ప్రాణం ఉంటాడు. అందుకనే ఆ బిడ్డ పుట్టిన తర్వాత తప్పకుండా ఆ ప్రాణం, ఆ జీవం లోపలికి వస్తుంది. ఒక రాకపోతే డాక్టర్ ఇటు కొడతాడు. ఒకవేళ ఎంత కొట్టినా ఎంత చేసినా రాలేదనుకోండి, అతనిలో ఏం లేదంటే జీవం లేదు. అంటే అతను జీవం లేకపోతే ఆ ప్రాణం వ్యర్థమే, ఆ శరీరం కూడా వ్యర్థమేనండి. ప్రాణం వ్యర్థమే, ఆ శరీరం కూడా ఏం లేనప్పుడు, జీవం లేనప్పుడు. అదే ఈరోజు కూడా మన పరిశుద్ధాత్మ మనలో లేనట్లయితే మన ప్రాణం వ్యర్థమే, మన శరీరం వ్యర్థమే. మన ఊపిరి మనలో లేనట్లయితే మనకి ఎంత రక్తం ఉన్నా సరే వ్యర్థమే, ఎంత అందమైన శరీరం ఉన్నా కూడా వ్యర్థమే. తీసుకెళ్ళి ఏం చేయాలి? మనం పాతి పెట్టాలి. అందుకే ప్రవక్తున్నారు, స్త్రీని బహుగా అలంకరించుకునే స్త్రీ ఏమన్నాడంటే, ఓ కుక్క మాంసమా అన్నాడు. ఏ మాంసం అంటే అండి? ఈరోజు అందంగా ఉంటావు, రేపు నీ శరీరం అంతా కూడా చెట్ల పెట్టేస్తాయి. ఏం పెడతాయి? రోజు ఒక 20 సంవత్సరాల వయసులో ఉండదు కదండి, శరీరం అంతా చెదలు పెట్టేస్తాయి. అప్పుడు ఎంత అలంకరించుకుంటే మాత్రం అందం ఉంటుంది నీకు? ఎంత అలంకరించుకుంటే మాత్రం నీకు అందం ఉంటుంది? కాబట్టి దేవుడు స్వాభావికంగా నీకు అందం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నీకు ఇచ్చిన అందం ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ కలిగి ఉండటమే. పరిశుద్ధాత్మ మనకు అందమైనది. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు దానితో ఆనందించు, దానితో సంతోషించు. చూసారా? కాబట్టి ఈరోజు సినీ యాక్టర్లు ముసలు అయిపోయిన తర్వాత ఎన్నో పూసేసుకుంటున్నారు, కారణం ఏంటంటే అందంగా కనపడాలని చెప్పేసి. చూసారు? కానీ ఎవరు అలంకరించి చూడలేరు. ఎందుకు చూడలేరంటే అది పోయింది, ఎప్పుడో పోయింది. కాబట్టి అది రాలిపోతుంది. అది
రాలిపోతుంది. కాబట్టి లోకంలో జన్మించిన ఒక దైవ సంబంధ శరీరం ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయంలో కానీ ఆ యొక్క గర్భంలో చిన్న కండములు కదులుచు ఆ విధంగా ఎగురుచున్నప్పుడు దాని కొరకు ఒక పరలోక శరీరము కాచుకొని ఉండును. మరి తల్లి నుండి బిడ్డ బయటకు వచ్చినప్పుడు వైద్యుడో లేక నర్సో ఆ బిడ్డను తీసుకుని మరి దానిని కొట్టి కదిలించిన వెంటనే ఆ విధముగా బిడ్డ కదలలాగున చేసిన ఎడల ఆ బిడ్డ కదులుచున్నప్పుడు వెంటనే అది జీవాత్మను గ్రహించి ప్రాణం గల బిడ్డగా మారును. అక్కడ ఒక చిన్న దూత ఆత్మలోనికి వచ్చును, అది జీవాత్మ అగును, పెదప జీవించే ప్రాణిగా అది అగును. మన హృదయంలో మనము క్రీస్తుని పొందుకున్నప్పుడు అది ఒక చిన్న పసుకొన వలె క్రీస్తు మన హృదయంలో నిజరూపం ధరించును. చూసారా, చిన్న పసుకొన వలె అంటే పసిబిడ్డ వలె నిజరూపం ధరిస్తుంది. భూమి మీద మన గుడారము ఈ శిథిలమైపోయినను మరి ముగించటకు మునుపు దీన్ని నేను చెప్తున్నాను, మీ హృదయంలో కలవరపడనీయకూడదు, మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందుకు విశ్వాసం ఉంచారు. కాబట్టి పిల్లలు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఏదైనా తోటలో చూసారు, మొదటి అధ్యాయం చేయబడిన నరుడు ఆత్మనరుడు అయినాడు, రెండో అధ్యాయం చేయబడిన నరుడు శరీరం నరుడు అయినాడు. ఈ నరుని ఇందులో పెట్టాడు దేవుని స్తోత్రం. ఈ నరునికి 5 పంచేతులు ఉన్నాయి, ఎటువంటి అధికారం లేదు, అది మహిమ శరీరం కాదు. ఈ నరునికి అధికారం కలిగి ఉన్నది, దేన్నైనా కంట్రోల్ చేయగలరు, సృష్టించగలడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది ఇందులో పెట్టిన తర్వాత కూడా ఇది మహిమ శరీరంగా మారలేదు. ఈ వాక్య శరీరము లేక థియోఫనీ ఈ భౌతిక శరీరంలో పెట్టిన తర్వాత కూడా అది మహిమ శరీరంగా మారలేదు. అధికారం గల శరీరంగా మారింది తప్ప మహిమ శరీరంగా మారలేదు. అదేవిధంగా వాక్యము యేసుక్రీస్తులో శరీరం దాల్చినప్పటికీ యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు 33 సంవత్సరాలు జీవించిన శరీరము అది మహిమ శరీరము కాదు. అది మహిమ శరీరము కాదు. అది ఎప్పుడు మహిమ శరీరం మారిందంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ స్వరూపుగా మారాడు. దేవుని స్తోత్రం. మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరం. ఇప్పుడు ఆదాము కూడా అదే మహిమ పడిపోయాడు కాబట్టి అదే మహిమ శరీరం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ మహిమ శరీరం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. అంటే యేసుక్రీస్తు వచ్చి తన దేహాన్ని, భౌతికమైన దేహాన్ని విమోచించేంత వరకు కూడా ఆదాము మహిమ శరీరం పొందుకోలేడు. ఈరోజు కూడా మన దేహాన్ని విమోచించేంత వరకు, ఈ శరీరాన్ని విమోచించేంత వరకు కూడా మనము మహిమ శరీరాన్ని పొందుకోలేము. మనం మహిమ శరీరం అంటే మనం మహిమ శరీరాన్ని పొందుకోవడానికి ముందు ఈ దేహాన్ని విడిపించేటువంటి వాక్య శరీరాన్ని పొందుకోవాల్సిన వారమే అన్నాం. వాక్య శరీరాన్ని వాక్యమే విమోచకుడు అయినాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? మొదటి అధ్యాయంలో నరునికి, రెండవ అధ్యాయంలో నరునికి ఉన్న వ్యత్యాసము చూసారండి, ఉన్న వ్యత్యాసము. ఈ రెండో అధ్యాయంలో ఉన్న నరుడు పూర్తిగా జంతు రూపం కలిగిన వాడు. మొదటి అధ్యాయంలో నరుడు పూర్తిగా దేవుని స్వరూపం అయినాడు. దేవుని స్వరూపం అయినాడు. అయితే ఈ దేవుని స్వరూపము జంతు రూపంలో చేయబడిన శరీరంలో పెట్టినప్పుడు ఈ అధికారము ఆ శరీరం ద్వారా ప్రత్యక్షపరచబడింది. ఈ అధికారం శరీరం ద్వారా ప్రత్యక్షపరచబడింది. అప్పుడు ఆదాము సృష్టించగలడు, ఆదాము అన్ని చేయగలడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీద ఏం చేశాడో అవి ఆదాము అక్కడ చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం కూడా అదే చేయబోతున్నాం. అటువంటి దాని కొరికే మనం ఈ శరీరంలో వేచి ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. అందులో నిలబడదాం. ప్రార్థన